ఇంపాక్ట్ ఫ్యామిలీ సాయంత్రం ముందుగా ఇంపాక్ట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మరియు మన రీజనల్ ప్రెసిడెంట్ రీజన్ 1 ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ పెర్మన్ల గారికి ఈ టీంకి టీటీడబ్ల్యూఎస్ 220 బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్న టీం అందరికీ ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అండ్ మనకి ఈ రోజు జూమ్ గురించి చెప్పడానికి వస్తున్నటువంటి స్పీకర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ 220వ బ్యాచ్ లో మొదటి రోజుకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ ఒక అద్భుతమైన కొటేషన్ తో స్టార్ట్ చేసుకుంటాం. ఈ రోజు కూడా అలాగే ఒక అద్భుతమైన కొటేషన్ తో స్టార్ట్ చేసుకుందాం. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉంచుకోండి, ఎందుకంటే అది తిరిగి రానిది, మరలా సంపాదించుకోలేనిది. ఈరోజు మనం అద్భుతమైన సెషన్ ని మనకి అందించడానికి వచ్చినటువంటి స్పీకర్ ని పరిచయం చేసుకునే సమయం వచ్చేసింది. కాబట్టి ఈరోజు మనకి జూమ్ ఎటిక్వెట్ గురించి చెప్పడానికి వస్తున్న స్పీకర్ 28th బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. తర్వాత వారు రీజియన్ 5 కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారి విద్యార్హత విషయానికి వచ్చేస్తే ఎంఎస్సి జువాలజీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, బిఈడి ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఎంఎస్సి సైకాలజీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. వృత్తిపరంగా వారు స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఇన్ ఇన్స్పైర్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఏపీసీఓఎస్టీ, కోర్ మెంబర్ డిస్ట్రిక్ట్ సైన్స్ టీమ్ కి ఉన్నారు. పొలంబడి స్టేట్స్ రిసోర్స్ పర్సన్ గా ఉన్నారు. వారెవరో కాదు, గిరిప్రసాద్ సార్. వెల్కమ్ సార్. ది డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. హ్యాపీ ఈవినింగ్ అండి. Am I audible? Yes, sir. Yes, sir. Audible, sir. Happy evening. Happy evening. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ అండి. మరొకసారి 220 బ్యాచ్ ట్రైనర్స్ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నా సార్. ఇంతమంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. షో యువర్ థమ్స్ అప్. 3 4 5 6 7 4. ఓకే, నాతో కలిపి 15 మంది మాత్రమే వీడియోస్ ఆన్ చేశారు. నాతో కలిపి ప్రస్తుతం మన జూమ్ మీటింగ్ లో 42 మంది ఉన్నారు. కానీ వీడియోస్ ఆన్ చేసింది ఎంతమంది? 15. ఇప్పుడు ఒక ముగ్గురు పెరిగారు, 18. చూద్దామండి ఈ సెషన్ అయ్యేలోపు ఇంకెంతమంది హ్యాండ్స్ రైజ్ చేస్తారో, ఎంతమంది వాళ్ళ యొక్క వీడియోస్ ఆన్ చేస్తారో చూద్దాం. ఓకే, ఈరోజు సెషన్ వీడియో ఆన్ చేస్తాను సార్. షూర్ అండి. ఏం లేదు, ట్రాఫిక్ లో ఉన్నాను అందుకోసం. షూర్ సార్. ఓకే మీరు ఓకే. ఎస్ సార్, మా ఫోన్ ఫ్రంట్ కెమెరా పనిచేయడం లేదు, అందుకే నేను ఆన్ చేయలేకపోతున్నా. వెరీ గుడ్ అండి. ఇప్పుడు నేను మీరు ఎందుకు వీడియో ఆన్ చేయలేదు అనే క్వశ్చన్స్ మీద కనుక వెళ్తే నాకు ఈ గంట సెషన్ కూడా మీ ఆన్సర్లు తీసుకోవడానికే సరిపోతుంది. ఓకే, మన గురుగారు ఒక మాట చెప్తా ఉంటారు. ఏంటి అంటే, కారణాలు చెప్పేవాళ్ళు కారణ జన్ములు కాలేరు అంటారు గురువు గారు. ఓకే, ఇప్పుడు మనం కారణాలు చెప్పడం మానేసి మన సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మన సెషన్ ఏంటి? మీకు అందరికీ పోస్టర్ వస్తుంది కదండి. పోస్టర్ లో ఉంటుంది మన సెషన్ ఏంటి అనేది, మన పోస్టర్ లో ఉంటుంది. ఒకసారి చూడండి, పోస్టర్ చూడండి, మన సెషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. వెరీ గుడ్. ఎస్ ఫ్రెండ్స్,
ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నాను నేను. వెయిటింగ్. సరే, నేనే పిలిచేస్తాను ఒకరిని. దయచేసి మెంటర్స్ ఎవరైనా ఉంటే మీ పక్కన రీనేమ్ చేసుకోండి మెంటర్ అని. అప్పలరాజు గారు, సార్ చెప్పండి సార్. ఈరోజు సెషన్ ఏంటి సార్? ఈరోజు మనం చెప్పబోయే సెషన్ ఏంటి? ఎస్, జూమ్ ఎటికెట్ సార్. జూమ్ ఎటికెట్. ఎస్. ఎప్పుడైనా ఈ మాట విన్నారా ఇంతకు ముందు మీరు? వినలేదు సార్. వినలేదు. ఓకే. సూపర్ స్టార్ సుభాష్ గారు జూమ్ ఎటికెట్ అని చెప్పారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? సార్ నాతో చూడండి, ఒకసారి నాతో మాట్లాడండి. ఆఫీస్ ఎటికెట్. ఓకే సార్ చెప్పండి. జూమ్ ఎటికెట్ అనే మాట ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా? వినలేదు సార్. కాకినాడ నుంచి జాయిన్ అయ్యారా? వెరీ గుడ్. కాకినాడ సార్. ఓకే. కార్తికేయ గారికి చాలా ఎటికెట్స్ తెలుసు. ఓకే, ఎటికెట్స్ లో చాలా రకాలు ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయి ఎటికెట్స్ లో. కార్తికేయ గారు వరుసగా మెసేజ్ పెడుతున్నారు. జూమ్ ఎటికెట్స్, ఆఫీస్ ఎటికెట్, డైనింగ్ ఎటికెట్. ఓకే, చాలా ఎటికెట్స్ ఉంటాయండి. ప్రతి దగ్గర ఎటికెట్లు ఉంటాయి. ఈవెన్ మన లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా ఒక ఎటికెట్ ఉంటుంది. లిఫ్ట్ ఎటికెట్ అంటుంది. లిఫ్ట్ ఎలా వాడాలి అని. ఓకే, అసలు బేసిక్ గా ఈ జూమ్ అనేది ఒక వర్చువల్ క్లాస్ రూమ్. జూమ్ అనేది ఒక వర్చువల్ క్లాస్ రూమ్. ఓకే, వర్చువల్ క్లాస్ రూమ్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? నేను ముందే చెప్పేస్తున్నాను మీకు. బేసికల్ గా నేను ఒక టీచర్ని, వృత్తిరీత్యా టీచర్ని. బట్ ఫ్యాషన్ కొద్దీ నేను ఒక ట్రైనర్ని. కాబట్టి నేను ఎంత ట్రైనర్ అయినప్పటికీ కూడా నాకు ఆ టీచర్ లక్షణాలు కొన్ని అలా ఉండిపోయాయి. ఏంటి అంటే క్వశ్చన్ చేయడం, మీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోవడం. ఓకే, నాకు తెలిసి ఇది మీ ఫస్ట్ సెషన్ అయి ఉంటుంది ఓరియంటేషన్ కాకుండా. రేపటి నుంచి ప్రతిరోజు ఒకళ్ళు వచ్చి మీకు సెషన్ చెప్తా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చెప్తా ఉంటారు. మీరేం చేయాలి అంటే, బీయింగ్ ఏ ట్రైనర్ గా మీరేం చేయాలి అంటే, ఎవరు ఎలా చెప్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, ఒక్కొక్కరి దగ్గర ఒక్కో స్టైల్ ఉంటుంది. మీరు సినిమాకి వెళ్ళారు అనుకోండి, బాలకృష్ణ సినిమాలో ఒక స్టైల్ ఉంటుంది, చిరంజీవి సినిమాలో ఒక స్టైల్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక స్టైల్ ఉంటుంది. ఓకే, అందరు హీరోలే, అందరూ సూపర్ స్టార్లే, అందరూ మెగాస్టార్లే, ఒక్కరికి ఒక్కో స్టార్ ఉంటారు. అయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నచ్చుతుంది మనం. అలా ఇక్కడ చెప్పే వాళ్ళందరూ కూడా, మీకు వచ్చే ట్రైనర్స్ అందరూ కూడా సూపర్ స్టార్లే. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, శ్రీనివాస్ గారు మీ అందరికీ కూడా సెషన్స్ ఆషామాషిగా చెప్పాలని అనుకోరు. ద బెస్ట్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పించాలని అనుకుంటారు. ఓకే, నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఎవరైనా ఊహించగలరా? ఇది నేను జూమ్ లో చెప్తున్నాను. చాలా సెషన్ చెప్పాను నేను బీయింగ్ ఏ ట్రైనర్ గా ఫ్రమ్ ఫాస్ట్ 5 years. కానీ ఓన్లీ జూమ్ సెషన్సే నేను ఏం చెప్పుంటాను ఊహించగలరా ఎవరైనా? ఇది మీకు ఒక ఫజిల్ అనుకోండి. ఒకరిద్దరు టైప్ చేయండి చాట్ బాక్స్ లో ఎన్నోది అనుకుంటున్నారో. ఓకే, నాకు ఇది ఎన్నో జూమ్ సెషన్ అనుకుంటున్నారో. ఓకే, అబ్బా చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్తున్నారండి. ఓకే, నోటికి ఏదో వస్తే అది పెట్టేస్తున్నారు. నో ఐడియా 200. ఓకే, 1500. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జాగరేషన్ చాలా చేస్తున్నారు. ఓకే అండి, ఒకరిద్దరు దగ్గరికి వచ్చారు. ఎస్, దిస్ ఈజ్ మై 103 అండి, 103. రీసెంట్ గా నేను సెంచరీ కంప్లీట్ చేసుకున్నాను. అంటే మీరు అర్థం చేసుకోండి, మనము బ్రూస్లీ చెప్తాడు ఒక మాట, 10,000 ఫైట్లు తెలిసిన వాడితో నేను భయపడను కానీ ఒకే ఫైట్, ఒకే కిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి నేను భయపడతాను అని చెప్తాడు బ్రూస్లీ. అర్థమైందండి నేను చెప్పింది? అర్థమైందా? 10,000 మందితో ఫైట్ చేసిన వాడి గురించి నేను భయపడను కానీ ఒకే ఫైట్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితో నేను భయపడతాను అని చెప్తాడు. అంటే
మనము గనక ఒక్క దానిని అన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మనం ఏమవుతాము? అలాంటి వాళ్ళని ఏమంటారు? ఏంటి సార్ అమర్నాథ్ అందరినీ అమర్నాథ్ గారు అందరినీ మౌనంగా ఉండాలని ఆదేశించారా ఏంటి మీరు స్వాతి గారు ఎవరు మాట్లాడట్లేదు? ఎస్ అండి సుభాష్ గారు ఎక్స్పర్ట్ అంటారండి. ఎస్, మీరు కనీసం మీ మాటే మౌనము, మీ మాటే మంత్రము అనుకుంటే కనీసం మీరు చాట్ బాక్స్ నైనా విరివిగా వాడండి. ఓకే అండి. ఎస్, నేను కూడా 1000 సెషన్లు చెప్పే అంత ఎక్స్పర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు చాలా మంది కొంతమంది 100, 200, 1000 అని కూడా పెట్టారు. ఎస్, ఏం జరుగుతుంది ఇలా మనం ఒకే సెషన్ ఎక్కువసార్లు చెప్పడం వల్ల అంటే ప్రిపరేషన్ అవసరం లేదు. నన్ను మధ్యాహ్నం అడిగారు స్వాతి గారు, సార్ మీరు సెషన్ చెప్పాలి అని. అట్లీస్ట్ 1 డే బిఫోర్ 2 డేస్ బిఫోర్ చెప్తే కానీ ఎవరు ఓకే అంటారు. బికాస్ దే నీడ్ ప్రిపరేషన్. కానీ నేను వెంటనే ఓకే చెప్పాను. బికాస్ నిద్రపోయి చెప్పగల అంత స్టామినా మనకు వస్తుంది, అంత శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్ అంటే ఏంటి అంటే, ఒకరు చెప్పారు ఆన్లైన్ క్లాస్ అని చెప్పారు. ఎస్, ఈ రోజున మీరు నేను కలిసి ఒక క్లాస్లో జాయిన్ అయ్యాము అంటే దీనికి కారణం ఇంటర్నెట్. మీరందరూ అనుకోవడం కాదు, మీరందరూ ఎక్కడున్నారు అంటే మీ నట్టింట్లో ఉన్నారు. ఎక్కడున్నారు? మీ నట్టింట్లో ఉన్నారు. నేనంటాను మీరు నేను మనందరం కలిసి నెట్టింట్లో ఉన్నాం. అసలు ఇప్పుడు కనుక మీ నెట్ పోయింది అనుకోండి, ఈ క్లాస్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఏమైందా అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనందరం నెట్టింట్లో ఉన్నాము. ఎస్, కాబట్టి ఈ వర్చువల్ క్లాస్ రూమ్ అనేది ఏంటి అంటే, మీరు ఎక్కడైనా ఉండొచ్చు ప్రపంచంలో, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడైనా ఉండండి. ప్రస్తుతం మీరు అందరూ హైదరాబాద్ అని నేను అనుకుంటున్నాను, తర్వాత నేను తెలుసుకుంటాను ఎవరెవరు ఎక్కడ ఉన్నారో. సో హైదరాబాద్ కేంద్రం, సికింద్రాబాద్ కేంద్రంగా మీరు ఉన్నారు, లేదా కొన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు. సుభాష్ గారు అయితే పక్కనే కేకేడి అని పెట్టారు కాబట్టి కాకినాడ నుంచి ఉన్నారు అని నేను తెలుసుకున్నాను. నేను విశాఖపట్నం నుంచి. ఇప్పుడు ఎవరైనా మన సెషన్లో అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, రష్యా నుంచి, ఇంగ్లాండ్ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇది రెగ్యులర్ క్లాస్ రూమ్ లో, రియల్ క్లాస్ రూమ్ లో అవ్వదు. ఇది ఏ విధంగా డిఫరెంట్ రియల్ క్లాస్ రూమ్ కి? ఓకే, శ్రీవాణి గారిని అడుగుతాను నేను. శ్రీవాణి గారు, హౌ దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ క్లాస్ రూమ్? సో రెగ్యులర్ క్లాసెస్ అన్ని కూడా నార్మల్ గా ఫేస్ టు ఫేస్ జరుగుతాయి. ఇక్కడ లైక్ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి మనం లైక్ ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నా కానీ వీ కాన్ అంటే కానీ భయం అనేది కొంచెం తగ్గుతుంది ఆన్లైన్ లో. ఆఫ్లైన్ లో అయితే దగ్గరగా పర్సన్ టు పర్సన్ ఉంటారు కాబట్టి ఆఫ్లైన్ లో కొంచెం భయం అనేది ఉంటుంది, లైక్ డౌట్స్ అడగడానికో ఎగ్జాక్ట్లీ శ్రీవాణి గారు, యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చాలా బాగా చెప్పారు. ఆన్లైన్ క్లాస్ అంటే ఎలా ఉంటుంది, రియల్ క్లాస్ రూమ్ అయితే ఎలా ఉంటుంది. ఎస్, ఇక్కడ కూడా మనం ఫేస్ టు ఫేస్ చేసుకుంటాం. నా ఫేస్ మీకు కనిపిస్తుంది, మీ ఫేస్ నాకు కనిపిస్తుంది, మీ పేరు నాకు కనిపిస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయగలిగాను, మీరు ఆన్సర్ చేయగలిగారు. కాకపోతే ఇక్కడ మనకి ఏమి లేదు అంటే ఫిజికల్ గా ఏమీ లేదు, విర్చువల్ గానే ఉంది. ఓకే, నేను ఉన్నాను అని తెలుస్తుంది కానీ నేను మీకు కనిపిస్తాను, ఒక ఇమేజ్ రూపంలో కనిపిస్తాను, నాట్ రియల్. మీరు నాకు కనిపిస్తున్నారు, ఒక ఇమేజ్ గా కనిపిస్తున్నారు. ఇక్కడ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ క్లాస్ రూమ్. ఇంకా ఎవరైనా ఆన్సర్ చేయాలనుకుంటే మీరు జస్ట్ యూ రేజ్ యువర్ హ్యాండ్. అదర్వైజ్ నేనేమి ఎవరో ఒకరిని కాల్ చేస్తాను, మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు హ్యాండ్ రైజ్ చేస్తారా అనుకుంటున్నాను నేను. ఓకే, యా, రమేష్ గారు. ఓకే, అప్పలరాజు గారు, మిమ్మల్ని ఇందాక అడిగాను కదా అని చెప్పి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను. రమేష్ గారు, తేజావత్ రమేష్ గారు, ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. ఫాస్ట్ గా చెప్పండి సార్, ఆన్సర్ ఫాస్ట్ గా చెప్పాలి మనం కొంచెం. సార్ ఆన్లైన్ శిక్షణ వర్చువల్ మీటింగ్ కదా మీరు అడిగిన? yes. How this is different from real classroom, or how real classroom is different from virtual classroom? Yes, రియల్ క్లాస్ రూమ్ ఈజ్ ఫిజికల్ స్పేస్. ఇక్కడ ఫిజికల్ గా స్పేస్ లేదు. ఓకే, మీరు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పండి.
అంటే మీరు విశాఖపట్నంలో ఉన్నారు, నేను భద్రాచలంలో ఉన్నాను. యా సో ఫిజికల్ గా అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పనే. మీరు ఇక్కడికి వచ్చి చెప్పడమైనా, నేను అక్కడికి రావడమైనా. అవును. సో ఆన్లైన్ ద్వారా ఈజీగా ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు మనం. ఈజీ టు టేక్ ఎనీ క్లాస్ ఆర్ ఎస్ 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 క్లియర్, అర్థమైందండి. మీరు ఎక్కడో భద్రాచలంలో ఉన్నాను, నేను ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నాను. మీరు గోదావరి ఒడ్డున ఉన్నారు, నేనేమో సముద్రం ఒడ్డున ఉన్నాను. అయినా సరే మనందరినీ ఒక ఇడ్డుకు చేర్చింది ఇంటర్నెట్ అంటాను. ఎస్ పూర్వకాలంలో సినిమాల్లో ఒక పాట ఉండేది, నువ్వదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని. ఓకే, ఐఎమ్ నాట్ ఎ సింగర్, బట్ మీకు ఒకసారి జ్ఞాపకం చేయడం కోసం చెప్పాను. ఒక ఓల్డ్ సాంగ్, మీకు కూడా ఈ సాంగ్ వినే ఉంటారు. అట్లాగా ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు భద్రాచలం దగ్గర, మరొకరు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కాకినాడ, విశాఖపట్నం, ఇలా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనందరినీ ఇంటర్నెట్ కలిపింది. అందరమీ ప్రస్తుతం ఒకే క్లాస్ రూమ్ లో ఉన్నాము, దట్ ఈస్ వర్చువల్ క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్ లో మనం జూమ్ ఎటికెట్స్ నేర్చుకుంటున్నాము. వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు ట్రైన్ ద ట్రైనర్ 220th బ్యాచ్. am I right? Yes. Yes. అయితే అసలు ఈ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు నేర్చుకోవాలి? జూమ్ గురించి ఎందుకు నేర్చుకోవాలి? వస్తాం వెళ్ళిపోతాం అంతే కదా. దీని గురించి నేర్చుకోవడానికి ఏముంటది అంటే ప్రతి దానికి అండి. ఇందాక అనిరుద్ధ్ గారు మెసేజ్ చేశారు డైనింగ్ ఎటికెట్ గురించి. తిని వెళ్ళిపోవడమే కదా దానికి, అనిరుద్ధ్ కదా, అరవింద్. దానికి ఏముంది పద్ధతి? ఎస్, ప్రతి దానికి ఓ పద్ధతి ఉంటుంది. అలాగే జూమ్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. దాన్నే మనం జూమ్ ఎటికేట్ అంటాం. ఈ ఎటికేట్ అంటే మీరు కనుక గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసినా, లేదా మీరు ఒక డిక్షనరీకి వెళ్ళి చూసినా ఏముంటది అంటే సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఓకే, సర్టెన్ రూల్స్ అంటే మనందరికీ తెలుసు. ఏంటి? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు. నేను ఈ జూమ్ సెషన్ ని మీకు 3 parts లా చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 parts ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ ఈస్ ఎస్ సార్, వీ షుడ్ ఫాలో సర్టెన్ రూల్స్. అది రెగ్యులర్ క్లాస్ రూమ్ కావచ్చు, వర్చువల్ క్లాస్ రూమ్ కావచ్చు. మీరు రెగ్యులర్ క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా టీచర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఎవరికి చెప్పాల్సిన పని లేదు అనుకుంటే పని లేదు, కానీ ఖచ్చితంగా అయితే మీరు పర్మిషన్ తీసుకునే లెఫ్ట్ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఏం ఫోన్ కాల్ రాగానే ఏది రాగానే వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా 58. మనం సెషన్ చివరిలో జై హింద్ జై భారత్ చెప్పుకునేటప్పటికి ఈ 58 మెంబర్స్ ఉండరు. ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా పనులు ఉంటాయి, చాలా చాలా అవసరాలు ఉంటాయి, వాళ్ళు ముందే వెళ్ళిపోతారు. ఓకే, 58 మెంబర్స్ కనుక ఉన్నారు అంటే అది ఒక గొప్ప, ప్రపంచంలో 8వ వింతో 9వ వింతో అవుతుంది. ఈ సెషనే కాదు, ఏ సెషన్ అయినా సరే. కాబట్టి ఉండడానికి ట్రై చేయండి. వీ విల్ క్రియేట్ ఏ న్యూ వండర్. ఎవ్రీవన్ హ్యాస్ ఎ ఫ్లెక్సిబిలిటీ. నాట్ ఓన్లీ జిమ్, ఎక్కడైనా ఉంది. కార్తికేయ గారు చెప్పారు, ఎస్ కరెక్ట్. అయితే నేను ఈ సెషన్ ని నీకు 3 parts గా చెప్పాలనుకుంటున్నాను. ద ఫస్ట్ వన్ ఈస్ బిఫోర్ ద జూమ్ మీటింగ్. ఇప్పుడు జూమ్ మీటింగ్ రావడానికి ముందు కొన్ని ఏర్పాట్లు మనం చేసుకోవాలి. సెకండ్ వన్ ఈస్ డ్యూరింగ్ ద మీటింగ్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని మనం 2గా చెప్పుకోవచ్చు, మీటింగ్ అనొచ్చు, సెషన్ అనొచ్చు. మీకు ఏది కన్వీనియంట్ ఉంటుందో అది చూసుకోండి. కొంతమంది సెషన్ అంటాక బదులుగా దీన్ని సెక్షన్ అంటారు. దట్ ఈస్ ఎ రాంగ్ ప్రొనౌన్సియేషన్. అందుకని చెప్పి దాన్ని అట్లా సెక్షన్ అనకండి. నేను జూమ్ సెక్షన్ లో ఉన్నాను అంటారు. జూమ్ సెక్షన్ కాదు, ఇది జూమ్ సెషన్. థర్డ్ వన్ ఈస్ ఆఫ్టర్ ద మీటింగ్ ఆర్ ఆఫ్టర్ ద సెషన్. ఇంతవరకు క్లియర్ అండి? మనం 3 భాగాలుగా చెప్పుకోబోతున్నాం. ద ఫస్ట్ వన్ ఈస్ బిఫోర్ ద మీటింగ్ స్టార్ట్ అవడానికి ముందు ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటి అంటే, మీ ఇంట్లో ఎక్కడైతే ఇంటర్నెట్ బాగా వస్తుందో, మన ఇంట్లో అన్ని మూలలకి ఇంటర్నెట్ సరిగ్గా రావాలని ఏమీ లేదు. ఒక్కొక్కసారి మనం సిటీ నడిబొడ్డున ఉన్నప్పటికీ కూడా బికాస్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల సిగ్నల్ సరిగ్గా రాదు. నెట్వర్క్ ఎక్కడైతే బాగా వస్తుందో మీ ఇంట్లో మీకు తెలుసు, అటువంటి ప్లేస్ లో కూర్చోండి. లేకపోతే ఏమవుతుంది, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ బ్రేక్ అయితే సెషన్ కి
ఇంటరప్షన్ వస్తుంది. సగం వినిపిస్తుంది, సగం వినపడదు, సగం కనిపిస్తుంది, సగం కనపడదు. అప్పుడు మీకు కొంచెం చిరాకు వస్తుంది. ఏంటి ఇలా ఉంది అని చెప్పి యు మే లీవ్ ద క్లాస్. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్నెట్ సరిగ్గా ఉన్న దగ్గర మీరు మంచి ప్లేస్లో కూర్చోవాలి. సెకండ్ వన్, మీరు కూర్చునే ప్లేస్లో ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండకూడదు. డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? ఈ టైంలో మీరు క్లాస్ వింటున్నారు, సరే, వర్మ సార్ ఇంట్లోనే ఉన్నారా? కార్తికేయ వర్మ, అన్మ్యూట్ ప్లీజ్. వర్మ సార్ ఎస్ సార్, ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారా? ఎస్ సార్. మీరు క్లాస్ వింటున్నారు కదా, మీ ఇంట్లో మిగతా మెంబర్స్ ఏం చేస్తున్నారు? ఒకసారి అది పర్సనల్ అనుకోకపోతే చెప్పండి, ఏం చేస్తున్నారు? లేదు సార్, నేను సింగిల్ సార్. అయ్యో, ఓకే బ్యాచిలర్ కాబట్టి ఇంట్లో ఎవరు లేరు. పోనీ ఎవరైనా ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పేయండి ఊహించుకొని. అంటే కుకింగ్ మా చేస్తూ ఉంటారు, లేదంటే సీరియల్స్ చూస్తూ ఉంటారు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పడుకుని ఉంటారు. పడుకొని ఉంటారు. ఇది సాధారణంగా ఈ టైము 8 నుంచి 9 లేదా 9:30 ఏ టైం అంటారు దీన్ని? ఏ టైం అంటారు? డిన్నర్ ఏమైనా చేస్తారు సార్. ఓకే, డిన్నర్ టైమే. కానీ టీవీ పరిభాషలో ఏమంటారు దీన్ని? ఏ టైం అంటారు ఇది? సీరియల్ టైం సార్. ప్రైమ్ టైం. సీరియల్ టైం, ప్రైమ్ టైం. ఇది ప్రైమ్ టైం అండి, చాలా ముఖ్యమైన సమయం. ఈ టైంలో కనుక మీరు ఏదైనా ఒక టీవీలో యాడ్ ఇవ్వాలన్నా, సీరియల్ చేయాలన్నా ఇది చాలా కాస్ట్లీయెస్ట్ టైం. అందుకని ప్రైమ్ టైం అంటారు. ఎక్కువ వేళల్లో టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు ఈ టైంలో. మొగలి రేకులు, ఎప్పుడు సీరియల్స్ అవి, రంగుల రాట్నమో లేదా ఏవో వస్తూ ఉంటాయి రకరకాల సీరియల్స్. ఎస్, ప్రైమ్ టైం. ఈ టైంలో మీరు ఆసక్తి కొలది మీరు వింటున్నారు, కానీ మిగతా వాళ్ళు వినరు. వాళ్ళు మీరు ఒకే ఇంట్లో ఉండి వినాల్సి వస్తే డిస్ట్రాక్షన్ వస్తుంది ఖచ్చితంగా. ఇంట్లో పిల్లలు ఉంటారు, పెట్స్ ఉంటాయి, అది మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఒక నిశ్శబ్దమైన క్వైట్ ప్లేస్, మీరు మీ హాల్ చూసుకోండి, బెడ్రూమ్ చూసుకోండి, లేదా మీకు ఒక సపరేట్ రూమ్ చూసుకొని ఆ రూమ్ లో మీరు ఈ సెషన్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఒక్కసారి కనుక మనము డిస్ట్రాక్ట్ అయ్యామంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఇంకా చెప్తున్నాను, మీకు ఎవరికైనా సరే ఇంకా డిస్ట్రాక్షన్ లేకుండా వినాలి అంటే నా చేతులు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? బ్లూటూత్ సార్. బ్లూటూత్ లేదా బడ్స్ ఏవో ఒకటి పెట్టుకోండి. ఇక పక్కన ఉన్న శబ్దాలు ఏవి మీకు వినిపించవు. అయ్యో లేవు అనుకుంటే కంగారు పడకండి, లేకపోయినా పర్వాలేదు, మీరు కాన్సన్ట్రేట్ గా వినండి. తర్వాత మీరు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే మీ మొబైల్ ని ఇటు అటు కదుపుతూ ఉంటారు. అలా కదపకుండా ఉండడం కోసం ఐ విల్ షో యూ సమ్ డివైసెస్. ఓకే అండి, ఇది ఒక 20 రూపాయలు ఖర్చు పెడితే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తుంది. దిస్ ఒక మొబైల్ స్టాండ్. ఈ మొబైల్ స్టాండ్ లో మనం హ్యాపీగా మన మొబైల్ ని ఇట్లా పెట్టేస్తే అది కదలకుండా ఉంటుంది. ఓకే, ఇట్లా మీ మొబైల్ ఎప్పుడూ కూడా అడ్డంగానే ఉండాలి. ఓకే అండి, లేదు నేను ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి. దిస్ ఈస్ వెరీ సింపుల్ ఆఫ్ ద సింపుల్ అండి. ఒక 10 రూపీస్ మాత్రమే ఈ మొబైల్ స్టాండ్. ఇట్లా పెట్టుకోండి మొబైల్ స్టాండ్. మీరు ఇంకా దీన్ని ఇట్లా మార్చుకోవచ్చు. సింపుల్. మీ మొబైల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలకూడదు. ఓకే అండి, అడ్డంగా ఉండాలి. మీ మొబైల్ అయితే ఖచ్చితంగా అడ్డంగా ఉండాలి. ఇది బేసిక్ పండా అండి, జ్ఞాపకం పెట్టుకోండి. మొబైల్ అడ్డంగా ఉండాలి. ఎస్, ఇప్పుడు ఇక్కడ చాలా మంది మొబైల్స్ ని అడ్డంగా పెట్టుకోకుండా నిలువుగా పెట్టుకొని ఉన్నారు కదా.
మీరందరూ ఏం చేస్తారంటే ఒక్కసారి నేను శ్రీవాణి గారిని స్పాట్ లైట్ లోకి తీసుకుంటున్నాను. ఓకే, శ్రీవాణి గారు మీరు స్పాట్ లైట్ లోకి వచ్చారు. ఇప్పుడు మీ కెమెరా నిలువుగా ఉంది. ఎస్ ఎస్ ఆర్ నో? ఎస్. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఇప్పుడు మేడం గారి చేత నేను ఏం చేస్తున్నానంటే కెమెరాని అడ్డంగా తిప్పిస్తున్నాను. డిఫరెన్స్ మనం గమనిద్దాం ప్రాక్టికల్ గా. అమ్మ మీరు అడ్డంగా తిప్పుకోండి ఒకసారి. మీ కెమెరాని అడ్డంగా తిప్పుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను మల్లేష్ గారిని అడుగుతున్నాను. మల్లేష్ గారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు? సరే, ఇంతకు ముందేమో ఇది దీర్ఘ చతురస్రాకారం ఉంది, అదేమో చతురస్రాకారం. చతురస్రాకారాలు, దీర్ఘ చతురస్రాకారాలు ఈ మ్యాథ్స్ లో కాకుండా సింపుల్ లాంగ్వేజ్ లో మీకు ఏమర్థమైందో చెప్పండి. సో ఈ స్కిల్ పెద్ద వస్తుంది, సో ఇంకా బాగా ఎఫెక్టివ్ ఉంది. ఎస్, వెరీ సింపుల్, వెరీ సింపుల్, అంతే. ఎస్, మ్యాథ్స్ లో కాకుండా మామూలుగా చెప్పాలంటే ఇందాక చూస్తే మామూలుగా ఉంది, ఇప్పుడు చూస్తే ఐమాక్స్ లా ఉంది. స్క్రీన్ పెద్ద. ఎస్ అండి, కార్తికేయ వర్మ గారు చాలా సూపర్ గా మెసేజ్ చేస్తున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ గుడ్ అండి. స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ గుడ్. ఇంతవరకు షోల్డర్స్ అవి కనపడలేదు. ఇప్పుడు మనము షోల్డర్స్ కనిపించాలి. మన బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. దానికోసం అని చెప్పి నేను చెప్పాను. ఓకే, ఐ రిమూవ్ స్పాట్ లైట్. దయచేసి అందరూ కూడా ఎవరైతే అడ్డంగా తిప్పుకోలేదో దయచేసి కెమెరాస్ ని అడ్డంగా తిప్పుకోండి. ఓకే, ఇప్పుడు నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ. ప్రవీణ్ కుమార్ సార్, మీరు కెమెరాని అడ్డంగా తిప్పుకోండి. ఇక్కడ అరవింద్ గారు, రోహిత్, లక్ష్మి గారు, రమేష్ గారు, సురేష్ గారు, మీలో చాలా మంది కెమెరాస్ ని ఆన్ చేయలేదు. దయచేసి కెమెరాస్ ని ఆన్ చేయండి. ఓకే, కమెండర్ రెడ్డి గారు మీరు కూడా కెమెరాని అడ్డంగా పెట్టుకోండి. ప్రవీణ్ సార్ మీరు కూడా కెమెరాని అడ్డంగా పెట్టుకోండి. నాట్ ఓన్లీ టుడే, ఈ రోజే కాదు, ప్రతిరోజు కూడా మీరు మీ కెమెరాస్ ని అడ్డంగా పెట్టుకోవాలి. ఇది బేసిక్ రూల్. ఒక జూమ్ క్లాస్కి అటెండ్ అవుతున్నాము అంటే. ఇంకా నేను క్లియర్ గా చెప్తాను. మీరు భోజనానికి వెళ్ళారు అంటే, భోజనానికి వెళ్ళినప్పుడు మీరు ఏ చేత్తో భోజనం చేస్తారు? రెండు చేతులు దేవుడిచ్చినయే కదా, ఎందుకు అడ చేత్తో తినకూడదు? రైట్ హ్యాండ్ అండి. ఏంటి సార్, రెండు చేతులు దేవుడిచ్చిన చేతులే కదా. వై ఓన్లీ రైట్ హ్యాండ్, వై డోంట్ యూజ్ లెఫ్ట్ హ్యాండ్? అదొక ఎటికేట్, అదొక పద్ధతి, అవునా కదా? ఆ పద్ధతినే మనం కూడా పాటించాలి. సార్ నిలువుగా అయినా ఆ ముఖమే కదా, అడ్డంగా అయినా ఆ ముఖమే కదా, నిలువుగా అయినా నేనే కదా, అడ్డంగా అయినా నేనే కదా, ఆపినా నేనే కదా, ఓపెన్ చేసినా నేనే కదా అంటే నేనేం చెప్పను. కానీ దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. ద నెక్స్ట్ రూల్ ఈస్, మీ యొక్క కెమెరాలు అడ్డంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మీరు మీ కెమెరాస్ మీద మీ ఫింగర్ తో ఒక్కసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు కింద ఏమొస్తుంది అంటే, కింద మీ మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్ లో కావచ్చు, కింద వరుసగా కొన్ని మీకు చిన్న చిన్న ఐకాన్స్ కనిపిస్తాయి. చిన్న చిన్న ఐకాన్స్ అంటాం వాటిని, చిన్న చిన్న బొమ్మలు కనిపిస్తాయి. కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తే ఒకసారి ఇట్లా చూపించండి. ఎస్, ఒక్కసారి నేను శ్రీరామ్ గారిని, మోదిని శ్రీరామ్, యా మేడం. ఎస్ మేడం, మీకు ఏం కనిపించాయో ఒక్కసారి గబగబా చదివేసేయండి. పార్టిసిపెంట్స్, ఇంకా పార్టిసిపెంట్స్ కంటే ముందు ఇంకా ఉంటాయి చూడండి. ఒక్కసారి అవసరమైతే ప్లస్ మ్యూట్, పార్టిసిపెంట్స్, చాట్, రియాక్షన్, షేర్, రికార్డ్, campaign, caption, whiteboard, apps, notes, more. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, చాలా బాగా చదివారండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇన్ని ఆప్షన్స్ మనకు ప్రతిరోజు ఉపయోగపడవు, కానీ ఏవైతే ఆప్షన్స్ మనకు ఈ నెల రోజులు ఉపయోగపడతాయో నేను వాటి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు దగ్గర నేనేం చెప్పాను, మీరు మీటింగ్ లోకి రాకముందు ఏం చేయాలో చెప్పాను.
క్లియర్? ఇది ఈ విషయం అర్థమైందండి అందరికి? మీటింగ్ లోకి రాకముందు ఏం చేయాలో అర్థమైందా? కెన్ ఐ ఆస్క్ సమ్ వన్? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? నేను చెప్తాను అని, లేదా నన్ను అడగమంటారా? రోహిత్ గారు ఎస్ అన్నారు. ఎక్కడున్నారో రోహిత్ గారు? ఎస్ రోహిత్ గారు. సింపుల్ గా బిఫోర్ జాయినింగ్ ద సెషన్ ఏం చేయాలి? 2-3 పాయింట్స్. నెక్స్ట్ మనం జాయిన్ అయ్యే ముందు మీటింగ్ వాళ్ళ కోడ్ ఉంటది కదా సార్, దాంతో పాటు మనం జాయిన్ కావాలి. ఆఫ్టర్ ద కోడ్ మనం జనరేట్ చేసి మనం జూమ్ మీటింగ్ లోకి రావాలి. మన డీటెయిల్స్ పెట్టుకోవాలి. డీటెయిల్స్ పెట్టుకున్నాక ఆప్షన్స్ మీరు ఎలాగైతే చెప్తారో దాని ప్రకారం ప్రొసీడ్ అయిపోయి చూసుకోవాలి. అండ్ మెయిన్లీ మనం వీడియో సిగ్నల్ ఒకటి ఉన్న దగ్గర చూసుకోవాలి. తర్వాత డిస్ట్రాక్షన్ ఉండకూడదు. బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి సార్. బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి సార్. బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రోహిత్ సార్. శేఖర్ సార్. శేఖర్ సార్ ప్లీజ్. శేఖర్ గారు మీరు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి ఫస్ట్. అన్మ్యూట్ చేసుకున్న ప్రతిసారి కూడా మీ ఆన్సర్ అయిపోయిన వెంటనే మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. శేఖర్ గారు ఎప్పుడైనా మేము పేరు పిలిచిన వెంటనే ఏమొస్తుందంటే మీకు స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ వస్తుంది, అన్మ్యూట్ అని వస్తుంది. మీరు దాన్ని నొక్కితే సరిపోతుంది. మొట్టమొదట మనం చేయాల్సిన పని నెట్ బాగా వచ్చే ప్లేస్ లో కూర్చోవాలి సార్. సూపర్ సార్, సూపర్. తర్వాత కూర్చున్న ప్లేస్ లో ఏ అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. మొబైల్ కదపకుండా వీలైతే స్టాండ్ లో పెట్టి కూర్చోవాలి. ఇంకా తర్వాత మీరు చెప్పేది బాగా వినాలి. సో నైస్ ఆఫ్ యూ సార్, సో నైస్ ఆఫ్ యూ. ఇప్పుడు ఒకసారి నేను నాతో పాటుగా శేఖర్ గారిని కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అంటే ఒక్కసారి గమనించండి. ఎవరైనా శేఖర్ గారు చాలా బాగున్నారు, చాలా చక్కగా కూర్చున్నారు అనుకుంటున్నాం కదా. అయినా ఐ హ్యావ్ సమ్ అబ్జెక్షన్ విత్ శేఖర్ గారు. కెన్ సెండ్ ఎనీబడి టెల్ దట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? శేఖర్ గారిని ఇప్పుడు నేను ఓకే హెడ్ ఫోన్స్ అవి ఓకే. శేఖర్ గారు కూర్చున్న దాంట్లో అబ్జెక్షన్ మీకు ఏమైనా కనిపిస్తుందా? ఒక్కసారి వాట్ హ్యాపెండ్ హియర్ ఉంటే దగ్గరగా ఉండొచ్చు. నేను మిమ్మల్ని అడగట్లేదు సార్, మిమ్మల్ని అడగట్లేదు. ఓకే యు ఆర్ రైట్. ఓకే, అదర్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. లక్ష్మీ ప్రసన్న గారు, శేఖర్ గారు కూర్చున్న దాంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్ కనిపించిందా? ప్రాబ్లం ఏమైనా ఉందా? అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. బ్యాక్గ్రౌండ్ సార్. బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ నీట్ గా ఉంటే చూడగానే లుక్ తెలిసిపోతుంది. చక్కగా ఉన్నాయి, మంచి కర్టెన్లు అవి వేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి మీకు? ఫ్యాన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. యు ఆర్ రైట్ అండి. శేఖర్ గారు కూర్చున్నారు, కాకపోతే పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు నాకు ఫ్యాన్ చూడాలో శేఖర్ గారిని చూడాలో తెలియట్లేదు. కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కూడా పైన సీలింగ్ కనబడకూడదు. కొంతమందికి ఏం చేస్తారంటే ఆ సీలింగ్ మీద వెనకాల ఏముంటాయి అంటే, సార్ శేఖర్ సార్ దీన్ని మీరేం సీరియస్ గా తీసుకుంటలేదు కదా? సరి చేసుకుంటున్నాను. దట్ ఈస్ ద స్పిరిట్. ఓకే అండి. అందరికి బేసిక్ గా వర్తించేది ఏంటి అంటే ఇది అందరూ చేయాల్సింది. నేను చూస్తా ఉంటాను, 100 సెషన్లు చెప్పిన అనుభవం కదా. పైన మేడ మీద, మిద్దె మీద ప్లేట్లు దాసినవి, కుండలు దాసినవి, రకరకాల పెట్టెలు అన్ని కనిపిస్తా ఉంటాయి. అవును. అది మనకి ఏంటంటే కొంచెము అనీజీగా ఉంటది. అందుకని చెప్పి నేను ఇంకా చెప్తున్నాను, మీకు ఇవన్నీ కనిపించకుండా ఉండడం కోసం నేను చివరిలో ట్రిక్ చెప్తా, అది వేరే విషయం. అంతకంటే ముందు అందరికీ ఆ ట్రిక్ పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. బట్ ఇది నేను కరెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు ఒక్క రోజు కనుక మీరు జూమ్ సెషన్ లో ఎలా ఉండాలో నేర్చుకుంటే రేపటి నుంచి వచ్చిన స్పీకర్స్ అందరికీ కూడా వీళ్ళు చాలా బాగా కూర్చున్నారు, బాగా
అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నానో మీ అందరికీ తెలుసు. సో నేను స్క్రీన్ మధ్యలోకి వచ్చాను, నా వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉంది. ఓకే, అఫ్ కోర్స్ నేను విర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను అనుకోండి. సో ఈ విధంగా మనము మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మన యొక్క బ్యాక్గ్రౌండ్ ని నీట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ ఫండా. క్లాస్లోకి వచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ హారిజాంటల్ గా అడ్డంగా ఉండాలని ముందే చెప్పాను. మీ మైక్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? స్టాప్ లో ఉండాలి, మ్యూట్ లో ఉండాలి. అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీ వీడియో ఆన్ లో ఉండాలి. మీ వీడియో ఆన్ లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వెంకట్ గారు ఉన్నారు, వెంకట్ మల్లెల విజయ్ గారు. ఆయన సెషన్ వింటున్నారు అనుకోవాలా, వినట్లేదు అనుకోవాలా, చూస్తున్నారు అనుకోవాలా, ట్రావెలింగ్ లో ఉన్నారా, ఎక్కడున్నారో నాకేం తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి మీరు సెషన్ వింటున్నారు అనడానికి ఒక బెస్ట్ విట్నెస్ ఏంటి అంటే మీరు సెషన్ వింటున్నట్టుగా ఉండాలి. తర్వాత నేను ఇందాక బిఫోర్ ద సెషన్ లో మీకు చెప్పలేదు, ప్రతి ఒక్కరూ కూడా ఒక నోట్స్ తెచ్చుకోండి, ఒక పెన్ తెచ్చుకోండి, దాంతో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోండి. ఒక వాటర్ బాటిల్. ఎందుకు? సమ్మర్ లోకి వచ్చేసాం. ఇది దాదాపుగా 1 hour నుంచి 1.5 hour క్లాస్ ఉంటుంది. మధ్య మధ్యలో ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఏ సిప్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. అవసరం. సార్ మేమేం కష్టపడట్లేదు కదా, కూర్చునే ఉన్నాం, ఫ్యాన్ కింద ఉన్నాం, ఏసీలో ఉన్నాం. అయినప్పటికీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కొంచెం వాటర్ తాగుతూ ఉండండి. ఎస్, పెన్ను పుస్తకం మ్యాండేటరీ. ఇక్కడ ఏం చెప్తున్నారో ప్రతిదీ మీకు ఎంత అవసరం ఉంటుందో అంతవరకు మీరు ఏ భాషలో రాసుకుంటే, మీకు ఎలా రాసుకుంటే, అది తిరిగి మీరు రివిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుందో ఆ భాషలో రాసుకోండి. ఆ విధంగా రాసుకోండి. Someone can say it is as a simply running notes. Write your running notes by simply sitting. Yes. ఈ రోజు డేట్ వేసుకోండి పైన. April 19th. సెషన్ పేరు జూమ్ ఎటికేట్స్. స్పీకర్ గిరిప్రసాద్. నెంబర్ కనిపిస్తా ఉంటుంది, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. ప్రతిరోజు ఏ స్పీకర్ వచ్చినా అలా పేరు రాసుకోండి, నెంబర్ రాసుకోండి. మీకు ట్రైనర్ ఇంపాక్ట్ లో ఉన్న ఫెసిలిటీ ఏంటి అంటే, మీరు ఎక్కడ వేలు లక్షలు కట్టినా ఆ సెషన్స్ అయిపోయిన తర్వాత ఆ స్పీకర్స్ తో గానీ ఆ సంస్థతో గానీ మీకు సంబంధాలు ఉండవు. కేల్ కథం దుకాన్ బంద్. బట్ ఇక్కడ మాత్రం మీరు ఇక్కడున్న స్పీకర్స్ తో ఎప్పుడైనా మీరు మాట్లాడి మీకు వచ్చిన డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మాత్రం మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఐ ఆమ్ సో అండ్ సో ఫ్రమ్ 220 బ్యాచ్, ఐ హ్యావ్ ఏ డౌట్ అని చెప్పి ఒక చిన్న మెసేజ్ పెట్టండి. ఎందుకంటే అవతల వాళ్ళు ఏ పనిలో ఉంటారో తెలియదు కదా. అప్పుడు వాళ్ళు ఎస్ మీరు కాల్ చేయండి, అడగండి అన్నప్పుడు అడగండి. అంతేగాని మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు లేట్ నైట్ లో అప్పుడు ఫోన్ చేసేసి, సార్ నాకు డౌట్ సార్, నా వీడియో ఆన్ అవ్వట్లేదు, నేను మాట్లాడాలంటే కుదరట్లేదు, ఇట్లా చెప్పకండి. ఇది కూడా ఒక ఎటికెట్. క్లియర్? మనం ఇప్పుడు 2 నేర్చుకున్నామండి. ఫస్ట్ వన్ ఈజ్ ఆడియో, సెకండ్ వన్ ఈజ్ వీడియో. నేను చెప్తున్నాను, చెప్తూ నేను నా వీడియో ఆపేశాను. ఇప్పుడు నేను కనిపించట్లేదు, మీకు పిక్చర్ రావట్లేదు, ఓన్లీ వీడియో వస్తుంది. ఓకే సార్ వెంకట్ మల్లెల గారు, ఓకే థ్యాంక్ యూ. కానీ మనకు బొమ్మ కనబడకుండా ఓన్లీ మాటే వినిపిస్తుంది అనుకోండి, ఎంతసేపు వింటారు? చెప్పండి. కాసేపు అయిన తర్వాత అసలు ఏం మొహమే చూపించట్లేదు ట్రైనరు, ఏం వింటాంలే అని చెప్పేసి మానేస్తారు, బయటికి వెళ్ళిపోతారు. లేదా మీరు కూడా వీడియోలు ఆఫ్ చేసి, మీ దగ్గర మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్లో రీల్స్, వాట్సాప్లు మీకు కావాల్సినవి మీరు చేసుకుంటారు.
కాబట్టి మీరు అలా చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా స్పీకర్ ఎప్పుడు ఉంటాడు, ఆల్వేస్ ఎటికెట్. మీరు కూడా ఆ విధంగా ఉండండి. ఎస్, ద నెక్స్ట్ వన్ ఈస్ అరుణ మేడం గారు. అమ్మా హ్యాపీ ఈవినింగ్. నమస్తే. నమస్తే జీ, నమస్తే. ఇప్పుడు ఆ మూడో ఆప్షన్ ఏం కనిపిస్తుంది మీకు? మీ స్క్రీన్ మీద కింద బొమ్మలు ఉంటాయని చెప్పాను, ఐకాన్స్. పార్టిసిపెంట్స్, వెరీ నైస్. ఎంతమంది ఉన్నారు ప్రస్తుతము పార్టిసిపెంట్స్? 69. 69 పెరుగుతున్నారు, నెమ్మదిగా స్లోగా వస్తున్నారు. ఇందాక నేను చెప్పినప్పుడు 58 అని చెప్పాను. ఇంకా మనం 8 గంటలకు జాయిన్ అయినప్పుడు ఇంకా తక్కువ మంది ఉన్నారు, 22 ఉన్నారు. ఇట్లా నెమ్మదిగా 16 ఇందాక వెళ్ళాము. ఓకే, at the end of the session I hope we will reach 100. ఇప్పుడు ఈ పార్టిసిపెంట్స్ లో మీరు ఎక్కడ ఉన్నారు ఎలా తెలుస్తుంది మీకు? పైన కనిపిస్తుందండి, ఫస్ట్ ఉన్నాను. మీరు ఫస్టే ఉన్నారా? వెరీ నైస్ అండ్ మేడం, యు ఆర్ ఆన్ ద టాప్. వెరీ గుడ్ అండి. అవునండి. ఎస్ అమ్మా, ఎస్. రమణారెడ్డి గారు మీరు ఎక్కడ ఉన్నారు? సార్ నిన్న కింద కార్నర్ ఉన్నాను సార్, రైట్ సైడ్. మీ బొమ్మ కాదు సార్, మీ పేరు ఎక్కడుంది? మీ పేరు ఎక్కడుందో చూసుకోండి. పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ పేరు మీద నొక్కండి. మీరు ఎక్కడున్నారో మీ పేరు వస్తుంది, అది నేను అడుగుతున్నాను. ఎస్ దుర్గా ప్రసాద్ గారు, ఎవరైనా టాప్ లోనే ఉంటారు. ఎస్, రమణారెడ్డి గారు వెతుకుతున్నారు. సార్ రమణారెడ్డి గారు టాప్ లో ఉంటారు, మీరు నేమ్ ఆన్ ద టాప్. ఎవరి డివైస్ లో వారు టాప్ లో ఉంటారు. నా డివైస్ లో నేను టాప్ లో ఉంటాను, ఎవరి డివైస్ లో వాళ్ళు టాప్ లో ఉంటారు. దీని ఉద్దేశం ఏంటి అంటే నేను కొంచెం ఇంటర్ప్రిటేషన్ చేసి చెప్తాను. వీ ఆల్వేస్ లవ్ టు సీ యూ ఆన్ టాప్. మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎక్కడ చూడాలనుకుంటాం? ఎట్లా చూడాలి సార్ అది? సార్ నేను చూసుకోండి ఎలా సార్ అది? మీరు పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళండి. పార్టిసిపెంట్స్ అని ఉంది కదా, వెళ్ళండి సార్. ఆ పార్టిసిపెంట్స్ మీద నొక్కండి ఒకసారి. జస్ట్ ట్యాప్, మీరు మీ మొబైల్ మీద ఒక ఫింగర్ తో ట్యాప్ చేయండి. చేశాను సార్. మీ పేరు ఎక్కడ కనిపిస్తుంది? టాప్ లో ఉంది సార్. అదే నేను చెప్పాను, టాప్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు. ఇది అందరికి అర్థమైంది కదండి? ఇది అందరికి అర్థమైంది కదా, టాప్ లో ఉన్నారు. ఎస్, ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ పార్టిసిపెంట్స్ మీదకి వెళ్ళి మొబైల్లో ఉన్న మీ పేరు మీద మరొకసారి ట్యాప్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఏదో హ్యాండ్ రైట్ చేశారు, కానీ మీ కెమెరా ఆన్ చేస్తే తప్పించి నేను మీ క్వశ్చన్ తీసుకోను. అందరూ ఒక్కసారి హ్యాండ్ రైట్ చేయండి, సారీ దాని మీద ట్యాప్ చేయండి. చేశారు, ఏమొచ్చిందో చెప్పాలి నాకు. మ్యూట్ డాట్స్ వచ్చేయండి. నో, కొన్నింటికి స్వాతి పబ్బా వారికి కాదమ్మా, స్వాతి పబ్బా గారు కాదు. మీరు నా దాంట్లో మ్యూట్ 3 డాట్స్ వచ్చేయండి. కాదమ్మా, మీ పేరు కనిపిస్తుంది. మీ పేరు నొక్కగానే ఏమొస్తుంది? అరుణ మీ అని వచ్చింది. దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ అంటే టచ్ చేయండి. ఏం అవట్లేదండి. వస్తుందమ్మా, ఒక్కసారి నేను అడుగుతాను. జగన్ అయ్యం గారు, మీకేమొచ్చింది చెప్పండి సార్. చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. క్యాన్సిల్ బటన్ కాదు సార్. జగన్ అయ్యం గారు, ఎస్ సార్, రీనేమ్ వచ్చింది. రైజ్ హ్యాండ్, ఎస్ అండి. నెక్స్ట్ ఏం వచ్చింది సార్? ఫస్ట్ రైజ్ హ్యాండ్, నెక్స్ట్ రీనేమ్. ఎస్, 2 ఆప్షన్స్ వస్తాయండి. 2 ఆప్షన్స్ అందరూ ట్రై చేయండి. రైజ్ హ్యాండ్, రీనేమ్. ఓకే ఓకే సార్. ఓకే, మీరందరూ ఒకసారి మీ హ్యాండ్స్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయడం అంటే ఇలా కాదు, అక్కడ టచ్ చేయండి ఒక్కసారి. నేను ఐ విల్ టేక్ ఏ ఫోటోగ్రాఫ్. అందరూ
ఐ నీడ్ అట్లీస్ట్ 33 మెంబర్స్ రైట్ చేశారు. ఇక్కడ మన దగ్గర 68 మెంబర్స్ ఉన్నారు. అట్లీస్ట్ ఐ నీడ్ 50 హ్యాండ్ రైజెస్ ఇంక్లూడింగ్ మెంటర్స్. I need 50 hand raises. 70 మెంబర్స్ వచ్చారు. 37 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. ఇందాక సార్ చెప్పారు, శ్రీరామ్ సార్, శేఖర్ సార్ చెప్పారు, మేము మీరు చెప్పినట్టు చేయాలి, మీరు ఏం చెప్తున్నారో అది మేము చేయాలి, అది అందుకోసం ఇక్కడికి వచ్చామని చెప్పారు. బట్ ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఎంతమంది? 38 అవుట్ ఆఫ్ 71. ఓకే, ఇంక చాలా మంది హ్యాండ్ రైజ్ చేయలేదు ఇక్కడ. మరి వాళ్ళకి అర్థం కాలేక చేయట్లేదు. వీళ్ళు చెప్తే, విశాఖపట్నం వాళ్ళు చెప్తే మేము చెయ్యాలి ఏంటి, మాది హైదరాబాద్ కదా అనుకుంటున్నారేమో, నాకు అర్థం కావట్లేదు. సార్ నాకు రాలేదమ్మా? ల్యాప్టాప్ లో రాలేదండి. వస్తుందమ్మా, ఒక్కసారి ట్రై చేయండి. ల్యాప్టాప్ లో రాకపోతే దీంట్లో మొబైల్లో చేరిందండి. హరీష్ క్లాస్ లో ఉన్నాను, పంపిస్తాను క్లాస్. ఓకే అండి. యా, ఓకే. కాకతీయ వర్మ గారు అర్జెంట్ వర్క్ ఉండి లీవ్ అవుతున్నారట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, దిస్ ఇస్ ఎ గుడ్ సైన్. మీరు బయటికి వెళ్ళిపోయే ముందు అట్లా ఒక మెసేజ్ పెట్టేసి ఆ మెసేజ్ కి రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయండి. మీరు పెట్టిన మెసేజ్ ని ఇన్ఛార్జ్ స్వాతి గారు చూసి ఎస్ అని మీకు పర్మిషన్ గ్రాంట్ చేస్తారు. దెన్ ఓన్లీ యూ క్యాన్ లీవ్ ద క్లాస్. ఓకే, అలాగని చెప్పేసి పర్మిషన్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి రోజు అందరూ ఆ టైంకి ఐ హ్యావ్ ఏ పర్మిషన్ గివ్ అని పెట్టేస్తే చివరికి ఎవరు ఉండరు ఇక్కడ. ప్లీజ్ అట్లా చేయకండి. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఓకే అండి. సో ఏంటి హ్యాండ్ రైజ్ ఎందుకు చేయాలి? సెషన్ మధ్యలో మీకు ఏమైనా డౌట్ వచ్చింది, ఎలా చెప్పాలి డౌట్ అని? మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ట్రైనర్ కి తెలుస్తుంది మీకు డౌట్ ఉంది అని. అప్పుడు అడుగుతారు, రమణారెడ్డి గారు మీకు ఏం డౌట్, అరవింద్ గారు మీకు ఏం డౌట్, కిషోర్ గారు మీకు ఏం డౌట్, ఉషా గారు మీకు ఏం డౌట్ అని అడుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్ రీనేమ్. ఒక్కసారి రీనేమ్ చేద్దామండి అందరమే. ఇది చాలా చాలా అవసరం. ఎందుకు ఈ రీనేమ్ అవసరం అంటే, రాబోయే రోజుల్లో ఎప్పుడైనా గనక ఒకవేళ మనకు కంబైన్డ్ సెషన్స్ అవుతాయి. ఒక సెషన్ అవుతుంది, హైదరాబాద్ లో వాళ్ళకి అవుతున్న సెషనే విశాఖపట్నం వాళ్ళకు కూడా అవుతుంది అనుకోండి. ఆ 2 సెషన్స్ కలిపి పెట్టుకుంటాం. సెషన్ ఒకటే, స్పీకర్ ఒకళ్ళే. అప్పుడు ఎవరు హైదరాబాద్ వాళ్ళు ఎవరు విశాఖపట్నం వాళ్ళు తెలియాలంటే ఏం చెప్తామంటే, మీ పేరు పక్కనే మీ యొక్క బ్యాచ్ నెంబర్ కానీ మీ ఊరి పేరు కానీ పెట్టుకోండి అని చెప్తాం. అప్పుడు రీనేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు అందరూ కూడా మీ పేర్లు ఎలాగా ఉన్నాయి నేను చూస్తున్నాను ఇందాకటి బట్టి. ఎవరైనా కొంతమంది వాళ్ళ డివైస్ వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయంటే, ఐఫోన్ అని ఉంటుంది, వాళ్ళ పేరు తెలియదు మనకు, ఒప్పో అని ఉంటుంది, కొంతమంది వివో అని ఉంటుంది, కొంతమందికి గెలాక్సీ అని ఉంటుంది. లక్కీగా ఇక్కడ నేను చూస్తున్నాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అలాగే ఎవరు కనపడట్లేదు. అయితే ఒక ఆయన ఉన్నారు, పేరు ఎస్ అని ఉంది. అంటే ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయింది కదండి, ఒక్క సింగిల్ నేమ్ లెటర్ తో సినిమాలు రావడం ఫ్యాషన్ అయింది. అట్లాగే ఎస్ అని పెట్టుకున్నట్టున్నారు. మీరేం చేస్తారంటే, పార్టిసిపెంట్స్ అందరూ కూడా, దుర్గాప్రసాద్ యాదవ్ గారు మీరేం చేస్తారు అంటే, అందరూ కూడా వావ్, ఉషారావు గారు పూణే నుంచి, మీ పేరు పక్కని మీ ఊరి పేరు పెట్టుకోండి సింపుల్ గా. కేకేడి అని పెట్టుకుంటారో హెచ్వైడి అని పెట్టుకుంటారో జస్ట్ అర్థమయ్యేటట్టు పెట్టుకోండి చాలు. మొన్న ఎవరో అడిగారు, సార్ ఎందుకు సార్ అలా అడుగుతున్నారు, మీరు ఏమైనా మా ఊరికి వస్తారా, మా ఇంటికి వస్తారా అన్నారు. నేను మీ ఊరు రాను, మీ ఇంటికి రాను. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్రాక్టీస్. మీకు అర్థం అవ్వాలా, అర్థమవుతుందని తెలియడం కోసం పెట్టుకోండి సార్, దయచేసి పెట్టుకోండి. అల్లాపురం రమేష్ గారు మీ ఊరి పేరు పెట్టుకోండి. సురేష్ గారు మీ ఊరి పేరు పెట్టుకోండి. అరవింద్ గారు మీ ఊరి పేరు పెట్టుకోండి. బ్యాచ్ నెంబర్ పెట్టుకున్నారు, ఓకే 220. రమణారెడ్డి గారు మార్చుకోండి, శేఖర్ గారు మార్చుకోండి.
జస్ట్ అండి మీరు ఏదో ఒకటి మార్చుకుంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అని నాకు అర్థం అవడం కోసం. జగనయ్యం గారు అనంతపురం అండి ఏటీపీ అంటే. ఓకే, బిఎల్ఏ బెంగళూరు అయి ఉండొచ్చు. ఓకే, మీరు ఎంత సింపుల్ గా పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా మీకు రీనేమ్ రావాలి, రీనేమ్ చేసుకోవడం రావాలి. ఎస్, కొంతమంది చేసుకోలేదు. రమణారెడ్డి గారు చేసుకుంటలేదు. రమణారెడ్డి గారికి ఏదో ప్రాబ్లం ఉంది. రమణారెడ్డి గారు అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్. మరి మీరు మీ పేరు మార్చట్లేదు. పక్కన ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాను సార్, మొబైల్ నెంబర్. అప్పు అడుగుతారు సార్ అందరూ ఫోన్ నెంబర్లు పెడితే. మీ ఊరి పేరు మీ నెంబర్ వేసి అప్పులు అడుగుతారు సార్. ఏం అడగరు సార్, పాజిటివ్ థింగ్స్ సార్. సరే సరే, అయితే నేనే నెగిటివ్ గా థింక్ చేస్తున్నాను. ఓకే అండి, దయచేసి అందరూ ఒకసారి చేయండి. చాలా మంది పెట్టారు. వెంకటేష్ గారు పెట్టలేదు, ఇంకాను గంగరాజు గారు పెట్టలేదు, గంగా బాలాజీ గారు పెట్టలేదు. ఓకే అండి, ఓకే, ఇది ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది హ్యాండ్స్ రైట్ చేసే ఉంచారు. హ్యాండ్ రైట్ చేసి ఉంచితే ఏ సందర్భంలో హ్యాండ్ రైట్ చేయాలి నేను చెప్పాను. ఏ సందర్భంలో హ్యాండ్ రైట్ చేయాలి భారతి గారు? ఎప్పుడు హ్యాండ్ రైట్ చేయాలి? డౌట్స్ ఉన్నప్పుడు, మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, సెషన్ చెప్తున్నప్పుడు. ఇది రెండు రకాలుగా ఉంటదండి. కొంతమంది ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నేనున్నాను, నా స్టైల్ ఆఫ్ సెషన్ లో నేను డౌట్ అక్కడే తీసేసుకుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే సెషన్ అయిపోయాక చివరిలో డౌట్స్ తీసుకుంటారు. డౌట్ సెషన్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎస్, మాట్లాడాలి అనుకున్నప్పుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ ఒక్కరూ కూడా మధ్యలో అన్మ్యూట్ చేసుకొని స్పీకర్ చెప్తున్న దానికి అడ్డుపడకండి. కొంతమంది రికగ్నిషన్ కోసమో లేదా మరొక దాని కోసమో చేస్తా ఉంటారు. డోంట్ డూ దట్. స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరు మాట్లాడుతున్నప్పుడు మనం క్రాస్ టాక్ చేయడము, మధ్యలో క్వశ్చన్స్ అడగడము అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జూమ్ ఎటికేట్ కాదు. అలా చేయకండి. మీకు సెషన్ చివరిలో మీకు టైం ఇవ్వబడుతుంది, అప్పుడు మీరు చెయ్యండి. ఎస్, మీరు జూమ్ లో ఇట్లా హ్యాండ్ రైజ్ చేయడాన్ని ఏమంటారు అంటే, దీన్ని డిజిటల్ హ్యాండ్ రైజ్ అంటాం. డిజిటల్ హ్యాండ్ రైజ్. మీరు ఎంతసేపు డౌన్ చేయకుండా ఉంచినా అలాగే ఉంటది. అది అలాగే ఉంటది. లేదు అంటే మా ఇన్ఛార్జ్ కానీ, కోహోస్ట్ కానీ, హోస్ట్ కానీ మీ హ్యాండ్ డౌన్ చేసేయాలి. కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే, వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది, డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేయాలని తెలియక సార్ ఇలా అంటా ఉంటారు చేపట్టుకొని. అర్థమైందండి మీకు? చేపట్టుకొని ఇలా అంటా ఉంటారు. ఎంతసేపు పెట్టుకుంటారు చెయ్యలాగా, కష్టం అవుతుంది. కాబట్టి ఆ హ్యాండ్ రైజ్ ని డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేయడం నేర్చుకోండి, నాట్ ఫిజికల్. దిస్ ఈజ్ ఫిజికల్. ఎస్, క్లియర్ అండి? ఇది క్లియర్ అయితే నేను నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తాను. ఓకే, పావని గారు అర్థమైందా ఇది? ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చదవండి. చార్ట్. చార్ట్. ఎస్, నెక్స్ట్ ఆప్షన్ చార్ట్ అండి. ఓకే, నేను అందరి హ్యాండ్స్ డౌన్ చేస్తున్నాను ఒక్కసారి. ఓకే అండి, కోహోస్ట్ గా నాకు ఆ ఫెసిలిటీ ఎప్పుడైనా ఉంటుంది. ఐ కెన్ లోవర్ డౌన్ ఆల్ యువర్ హ్యాండ్స్. అంటే అందరూ హ్యాండ్స్ రైట్ చేశారు. క్వశ్చన్స్ తెలియదు, లేదా ప్రాక్టీస్ కోసం చేశారో తెలియదు. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఫ్రెష్ గా హ్యాండ్ రైట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి చార్ట్ అండి. చార్ట్ అంటే ఏంటి? చార్టింగ్ చేయడం. ఏం చార్టింగ్ చేయాలి? మనం చార్టింగ్ చేసేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే అప్రాప్రియేట్ గా ఉండాలి. అప్రాప్రియేట్. వాట్ ఈజ్ అప్రాప్రియేట్ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని నొప్పించకుండా ఉండాలి. ఏంటి సార్ అలా కూడా ఉంటాయా? మేమేమైనా అలా కనిపిస్తున్నామా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒకసారి సెషన్ చెప్తున్నప్పుడు
నేను ఈరోజు అమర్నాథ్ గారిగా చేసినట్టుగా నేను హోస్టింగ్ చేస్తున్నాను. చేస్తా ఉంటే ఒక సెషన్ జరుగుతుంది. ఒక సార్ వచ్చారు. ఆ సార్ సెషన్ చెప్తున్నారు. మీలాగే ఒక పార్టిసిపేట్ అటెండ్ అయ్యారు. సెషన్ చాలా బాగా జరుగుతుంది. బట్ ఆయనకి బోర్ కొట్టింది. బోర్ కొట్టి ఏం పెట్టారంటే చాట్లో బోరింగ్ అని పెట్టారు. అంటే బోరింగ్ అని మనం ఏ అర్థం చేసుకోవాలా? ఇంట్లో బోరింగ్ ఉందనుకోవాలా? ఆయన బోరింగ్ కొట్టించాలనుకుంటున్నారా? లేదా ఈ సెషన్ బోరింగ్ అనిపించుకోవాలా? నాకు అర్థమైంది. ఈయన ఏదో కంపు చేసేటట్టున్నాడు చెత్త అని చెప్పి ఊరుకున్నాను. మళ్ళీ పెట్టాడు సెషన్ బోరింగ్ అని పెట్టాడు. అప్పుడు నేను చెప్పాను రిప్లై బీయింగ్ హోస్ట్ గా, సార్ డోంట్ పుట్ సచ్ మెసేజెస్, అలాంటి మెసేజెస్ పెట్టకండి అని చెప్పాను. ఒక 2 minutes కామ్ గా ఉన్నాడు. సెషన్ నడుస్తూ ఉంది. స్పీకర్ అది చూసారో లేదో మనకు తెలియదు. ద సెషన్ ఈజ్ వెరీ వెరీ బోరింగ్ అని పెట్టారు. ఓకే, ఇంకొంచెం ఈ సినిమా చాలా సూపర్ హిట్ అన్నట్లుగా ఆయన సెషన్ ఈజ్ వెరీ వెరీ బోరింగ్ అని పెట్టారు. నేను మళ్ళీ మెసేజ్ పెట్టాను గ్రూప్. చెప్పలేం కదా, బికాస్ సెషన్ నడుస్తూ ఉంది. మళ్ళీ 1 నిమిషానికి ఒక మెసేజ్ పెట్టారు, వెన్ దిస్ విల్ క్లోజ్ అని పెట్టారు. ఇప్పుడు ఆయన పర్సనల్ గా మెసేజ్ పెట్టారు, సార్ ఇది ఇంకో అరగంట నడుస్తుంది ఈ సెషను, మీకు ఏమైనా పని ఉంటే మీరు సింపుల్ గా యూ కెన్ లీవ్ ద సెషన్ అండ్ యూ కెన్ డూ యువర్ వర్క్ అని పెట్టారు. ఓకే అండి. ఆ తర్వాత ఆయన సెషన్ లీవ్ అయ్యి వెళ్ళిపోయారు. అది వేరే విషయం. ఇప్పుడు చూడండి వీటిని ఏమంటారు? ఈ మెసేజెస్ ఏమంటారు? ఇన్అప్రాప్రియేట్, అసందర్భ మెసేజ్. అలా దయచేసి ఎవ్వరు పెట్టకండి. మీ మెసేజెస్ అన్నీ కూడా ఈ జూమ్ లో రికార్డ్ అవుతూ ఉంటాయి. మనం ఆడిన మాటలు ఈ సెషన్ మొత్తం రికార్డ్ అవుతూ ఉంటది. కాబట్టి అట్లాంటి చేయకూడదు. ఓకే ఓకే, అమర్నాథ్ గారు అదే మెసేజ్ పెట్టారు, చూస్తాను ఒకసారి నేను. సార్ మే పార్టిసిపెంట్ ఓన్లీ, నాట్ ఇన్ చార్జ్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నో ప్రాబ్లం. ఓకే అండి. సాధారణంగా మా పార్టిసిపెంట్స్ ఎవరు బ్లేజర్ లా వేసుకొని రారు. బట్ బ్లేజర్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఫస్ట్ లో నేను చెప్పడం ఒక పాయింట్ మర్చిపోయాను. మీరు అందరూ వచ్చినప్పుడు నీట్ గా అందరు ఫార్మల్స్ లో రావాలండి. మీరు రెగ్యులర్ క్లాస్ రూమ్ కి ఏ విధంగా డ్రెస్సింగ్ అటైర్ లో వస్తారో ఆ విధమైన డ్రెస్సింగ్ లోనే రావాలి. ఎవరు కూడా మామూలు టీ షర్ట్లు, ఆడవాళ్ళు అయితే కొంతమంది నైటీస్ అలా వేసుకుని వచ్చేస్తారు. మా ఇంట్లోనే ఉన్నాం కదండి అంటారు. నో, నాట్ లైక్ దట్. ఒక రెగ్యులర్ క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తారో అట్లా రండి, హ్యాపీగా నీట్గా. మీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో ఈ 30 రోజుల్లో మీ కో పార్టిసిపెంట్స్కి చూపించేసేయండి. మీకు ఎన్ని చీరలు ఉన్నాయో అవన్నీ కో పార్టిసిపెంట్స్కి చూపించేసేయండి. ఓకే, అట్లా నీట్గా హ్యాపీగా స్టైల్గా రావాలి క్లాస్కి వచ్చినప్పుడు. ఇప్పుడు చార్ట్లోకి వద్దాం. ఎందుకు వాడాలి ఈ చార్ట్? సెషన్ నడుస్తూ ఉన్నప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఆ డౌట్ ని యూ కెన్ రైట్ ఇన్ ద చార్ట్. సెషన్ లో మీకు ఏదైనా ఒక పాయింట్ నచ్చింది, ఆ నచ్చిన పాయింట్ ని కోట్ చేస్తూ యూ కెన్ రైట్. అంతేగాని పనికిరానివి రాయకూడదు. ఓకే, మనం కూడా రాద్దాం ఇప్పుడు ఒకసారి. సెషన్ నడుస్తుంది కదా, ఆల్మోస్ట్ ఒక 40 minutes నుంచి ఈ సెషన్ నడుస్తుంది. ఈ సెషన్ మీకు ఎలా అనిపించిందో రాయండి. మీకు బాగా అర్థమైంది అనుకోండి, అర్థం అవుతూ ఉందనుకోండి, గుడ్ అని రాయండి. అర్థం కాలేదు అనుకోండి, నో అని రాయండి. సింపుల్ గా, ఎక్కువ పెద్దగా ఏం చెప్పను, సింపుల్ 4 words లో రాయండి. ఏదో ఒక మాదిరిగా ఉందలేండి అనుకున్నప్పుడు ఏదో సోసోగా ఉందలే అని చెప్పి సోసోగా ఉందని రాయండి. లేదు మాకు నచ్చిన జెన్యూన్ ఒరిజినల్ ఫీడ్బ్యాక్ రాస్తాము అనుకుంటే అది కూడా మీరు రాయొచ్చు, మీ ఇష్టం. మీరు ఏమి రాసినా తీసుకుంటాను. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఓకే, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఓకే, ఇట్ ఈస్ సో ఓకే. మీరు ఏమి రాసినా తీసుకుంటా. ఓకే, ఈ రోజు వరకు మాత్రమే. బట్ రేపటి నుంచి మాత్రము అట్లాగా రాయకండి. ఈ రోజు మాత్రం మీ ఇష్టం. యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ లైక్. ఇది నేను కేవలం ఎందుకు ఇస్తున్నాను మీకు అవకాశం? ప్రాక్టీస్ కోసం అంతే.
రోజు ఇలాగే రాయమన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. కొంతమంది ఎక్సలెంట్ అని కూడా రాస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాగ మనము ఏమొస్తుంది, ఇట్లా రాయడం ద్వారా ఏమొస్తుంది? ఇప్పుడు నాకు అరుణ్ కుమారి గారు ఎక్సలెంట్ అని రాశారు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఒక 2 బూస్ట్ కప్పులు తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ వస్తుంది. ఓకే, నా సెషన్ ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి నేను ఇంకా బాగా చెప్పాలి అని చెప్పి చెప్తాను. ఎస్ అండి, ఎస్. కాబట్టి చాలా మంది చాలా చేస్తున్నారండి, చాలా ఫాస్ట్ గా మీరేమంటారు మెసేజ్లు చేస్తున్నారు. ఈవెన్ ఐ ఆమ్ అనేబుల్ టు రీడ్ ఆల్ ద మెసేజెస్. ఓకే, ఎవరో కొంచెం స్పీడ్ గా చెప్పమన్నారు. ఓకే, ఐ విల్ గో స్పీడ్. ఓకే, నేను ఎందుకు స్లోగా చెప్తానంటే ఫస్ట్ క్లాస్ కదా, అందరికీ అర్థం అవ్వాలని కొంచెం స్లోగా చెప్తాను. నేను మరి వందే భారత్ స్పీడ్లో వెళ్తే అందుకోలేరు అనే ఉద్దేశంతో ఓకే ఐ విల్ గో సమ్ స్పీడ్. ఇంకా ఎక్కువగా ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చి రియాక్షన్. ఏంటి రియాక్షన్స్? ఒక్కసారి మళ్ళీ వెళ్ళండి, ఎందుకంటే ఇది ఇంటరాక్టివ్ క్లాస్ అని చెప్పాను. మనం చేస్తూ నేర్చుకుంటాం. ఇంటరాక్టివ్ క్లాస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఎమోజీస్ కనిపిస్తాయి. ఎమోజీస్ వాట్సాప్ వాడుతున్నాం కదా మనందరం కూడా. ఈ ఎమోజీస్ మనకు రకరకాలుగా ఉంటాయి. ఈ ఎమోజీస్ ద్వారా మనం వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. ఇప్పుడు ఈ సెషన్ మీకు ఎలా అనిపించిందో ఆల్రెడీ మీరు వాట్సాప్ లో ఒక చార్ట్ పెట్టారు. ఇక చార్ట్ పెట్టడం కూడా కష్టంగా ఉంది, సింపుల్ గా చెప్పాలి. ఓకే, అప్పుడు క్లాప్స్, థమ్స్ అప్, థమ్స్ డౌన్, హార్ట్ సింబల్, పూల బొకే, లాఫింగ్ బుద్ధ, ఓకే, థమ్స్ డౌన్, కన్నీళ్ళు. అక్కడ ఎన్ని ఉంటాయండి, ఎన్ని ఉంటాయి అసలు. మీకు నచ్చిన ఎమోజీని వాడుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఈ ఎమోజీస్ కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మీకు స్క్రీన్ మీద కనిపించే ఒకటి ఉంటాయి, రెండోది యానిమేటెడ్ గా ఉంటాయి. స్క్రీన్ అంతా కూడా అవి ఫ్లో అవుతూ ఉంటాయి, ఆ ట్రైనర్ చూస్తూ ఉంటారు. ఓకే, మీరు క్లాప్స్ కొడుతున్నారు, లేదా సూపర్ అని చెప్పారు, లేదా థమ్స్ అప్ చూపించారు, లవ్ సింబల్ చూపించారు, బొకే ఇచ్చారు. దే ఫీల్ దాట్ ఓకే ఐఎమ్ గోయింగ్ విత్ ద సెషన్ అని చెప్పి వాళ్ళు ఇంకా అద్భుతంగా చెప్పడానికి వీలవుతుంది. మీరు గమనించండి, ఇందాక హ్యాండ్ రైజ్ కి ఈ రియాక్షన్ కి ఒక తేడా ఉంది. మీరు హ్యాండ్ రైజ్ డౌన్ చేసేంత వరకు హ్యాండ్ అలాగే ఉంటది, కానీ ఇది ఒక 30 సెకండ్స్ లోపే డిజపియర్ అయిపోతుంది. మీకు అర్థమైందా ఇది చెప్పింది? డిజపియర్ అయిపోతుంది. లక్ష్మీ ప్రసన్న మేడం. ఎస్, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే తిరిగి మీరు లో డౌన్ చేసేంత వరకు హ్యాండ్ అలాగే ఉంటుంది, కానీ ఎమోజీ రియాక్షన్ మాత్రము మీరు హ్యాండ్ డౌన్ చేసినా డౌన్ చేయకపోయినా కాసేపటికి అది ఆటోమేటిక్ గా డిజపియర్ అయిపోతుంది. ఓకే అండి, యా. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము ఒక్కసారి చెప్తారా ఎవరైనా? అమర్నాథ్ సార్, మీకే ఇస్తున్నా ఛాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. అందరికి నమస్కారం, హ్యాపీ ఈవినింగ్ సార్. ఫస్ట్ నుంచి చెప్తాను సార్ మొత్తం. ఓన్లీ అన్ని వద్దు, ఓన్లీ ఐకాన్ చెప్పండి చాలు. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్. ఓకే, అంటే జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదని చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది సార్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆడియో ఎప్పుడు కూడా అన్మ్యూట్ లోనే ఉండాలా, మ్యూట్ లోనే ఉండాలా, అన్మ్యూట్ చేయకూడదు. ఎప్పుడైతే అమర్నాథ్ సార్ ఓకే, మీరు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకండి, ఐకాన్స్ పేరు చెప్పేయండి చాలు. ఇట్ విల్ టేక్ లాట్. ఓకే ఓకే, యాక్చువల్ గా మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా కింద ఐకాన్స్ హైలైట్ అవుతాయి. అందులో ఫస్ట్ ఐకాన్ వచ్చేసి ఆడియో, సెకండ్ ఐకాన్ వీడియో, థర్డ్ ఐకాన్ పార్టిసిపెంట్స్, అండ్ ఫోర్త్ ఐకాన్ వచ్చి చాట్, ఫిఫ్త్ ఐకాన్ రియాక్ట్, అండ్ సిక్స్త్ ఐకాన్ షేర్, ఏఐ కాంపిటీషన్, మోర్ అని ఉన్నాయి. అప్ టు రియాక్ట్ వరకు సార్ చెప్పడం జరిగింది ఇప్పుడు. ఓకే అండి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పండి ఒకసారి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేయండి.
షేర్. ఎస్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి షేర్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే స్క్రీన్ మీద మీకు ఒక షేరింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. Is it visible, sir? Hello. Sir. Is it visible? Yes, sir. ఓకే అమ్మా. ఓకే, యా. ఇప్పుడు మనం ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే మన దగ్గర ఇది ఒక పీపీటీ. ఈ పీపీటీలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అవన్నీ మీకు ఒక పీపీటీ రూపంలో కనిపిస్తున్నాయి. జూమ్ రూల్స్, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా మ్యూట్ చేసుకోవాలి, ఎలా అన్మ్యూట్ చేసుకోవాలి, మీటింగ్ లో మనం ఎలా ఉండాలి, ఇట్లా రకరకాలుగా ఉన్న ఒక పీపీటీ ఉంది. బట్ నేను మీకు పీపీటీ షేర్ చేయకుండా చెప్పాలనే ఉద్దేశంతో నేను మీకు పీపీటీ షేర్ చేయలేదు. సో ఇప్పుడు నేను మీకు పీపీటీ గురించి చెప్తున్నాను కాబట్టి ఇది పీపీటీ షేర్ చేస్తున్నాను. ఇందాక సాంగ్ చేశారు మొదట్లో, సాంగ్. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఇది షేర్ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? ఎవరైతే హోస్ట్ కోహోస్ట్ గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరికి అవకాశము ఉండదు. ఓకే, మీరు కావాలంటే ఎవరైనా ట్రై చేయండి. హోస్ట్ కోహోస్ట్ గా లేని వాళ్ళు షేర్ ట్రై చేయండి. మీకు ఏమొచ్చిందో నాకు చెప్పండి. ఒక్క ట్రై చేయండి, ఒక్క ట్రై చేసి చెప్పండి ఏమొచ్చిందో. నేను నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతున్నాను. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మీ ప్రసన్న గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు చెప్పండి. సెండ్ రిక్వెస్ట్ సెండ్ రిక్వెస్ట్ టు హోస్ట్ అని వచ్చింది. షేరింగ్ ఈజ్ నాట్ టర్న్డ్ ఆన్. రిక్వెస్ట్ షేరింగ్ ఫర్ దిస్ మీటింగ్. ఎస్. ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటి రిస్ట్రిక్షన్ పెట్టకపోతే ఏం జరుగుతుంది అంటే ఈ మధ్యలో గనక మీరు ఏదైనా ఒక అన్వాంటెడ్ క్లిప్ని కానీ అన్వాంటెడ్ వీడియోని కానీ షేర్ చేసేసారు అనుకోండి, ఎంత గందరగోళం అయిపోతుంది, ఎంత డిస్టర్బెన్స్ అయిపోతుంది. కాబట్టి ఈ షేరింగ్ అనేది కేవలం ఎవరైతే ట్రైనర్ వస్తారో వాళ్ళకి, ఎవరైతే హోస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మీకు అవకాశము ఉండదు. తర్వాత వస్తుంది మీరు ఒక 10 days అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ అన్ని నేర్చేసుకున్న తర్వాత మీకు ఆప్షన్ వస్తుంది. తర్వాత ఆప్షన్ రికార్డ్ ఆప్షన్. రికార్డ్ ఆప్షన్ కూడా మీకు ఉండదు. రికార్డ్ ఆప్షన్ కూడా ఆల్రెడీ స్వాతి గారు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎవరికి రికార్డ్ ఆప్షన్ ఉండదు. ఒకవేళ మీకు రికార్డ్ ఆప్షన్ ఉన్నా మీరు పెట్టుకోకండి, ఎందుకంటే ఇట్ కన్జ్యూమ్స్ ఏ లాట్ ఆఫ్ డేటా. ఓకే అండి. నేను తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఏఐ అది మీకు అవసరం లేదు. తర్వాత వైట్ బోర్డ్ ఉంటుంది, అది కూడా మీకు అవసరం లేదు. అది ఎవరైతే మ్యాథ్స్ టీచర్స్ లాంటి వాళ్ళు ఉంటారో అక్కడ రాసి మీకు చూపించడం కోసం. సాధారణంగా ఇక్కడికి వచ్చిన ఏ ట్రైనర్ కూడా మీకు రాసి చూపించేది ఏమీ ఉండదు. మొత్తం డైరెక్ట్ గా వాళ్ళ యొక్క గూగుల్ వాళ్ళ యొక్క పవర్ పాయింట్ ని మీకు డైరెక్ట్ గా చూపిస్తారు. కాబట్టి దాని అవసరం అయితే ఉండదు. సంబడి షేరింగ్ వైట్ బోర్డ్, ప్లీజ్ క్లోజ్ దాట్. అవసరం ఉండదు. ఓకే అండి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఈ చివరికి వచ్చేటప్పటికి మోర్ అనే ఆప్షన్ ఉందండి, అది చూడండి. మోర్ అనే ఆప్షన్ ఉంది. ఈ మోర్ అనే ఆప్షన్ లో మీకు హోస్ట్ టూల్స్, మీటింగ్ సెట్టింగ్స్, తర్వాత బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎవరికైనా అట్లాగా బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అని వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఇందాక చెప్పాను మీకు చివర్లో మీ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడానికి ఒక టిప్ చెప్తాను అని చెప్పాను. ఎస్, శ్రీరామ్ గారు. తీసేస్తాను.
మా ఒకసారి ఇప్పుడు మీరు చూడండి, స్క్రీన్ మీద మీరే కనిపిస్తున్నారు ఇప్పుడు. శ్రీరామ్ గారు నెల్లూరు నుంచి. ఇప్పుడు మీరు ఒక బ్యాక్గ్రౌండ్, ఒక కిటికీ దగ్గర కూర్చున్నారు, మీ వెనకాల ఒక కర్టెన్ ఉంది. ఇప్పుడు నౌ యూ కెన్ చేంజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ బై క్లికింగ్ ఆన్ ద మోర్. మీరు మోర్ దగ్గరికి వెళ్ళండి, అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. మీరు అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. అన్మ్యూట్ ప్లీజ్. రాలేదా? సార్ హ్యాండ్ రైట్ చేయండి. ఎస్ మా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మోర్ మీదకి వెళ్ళండి, బ్యాక్గ్రౌండ్స్ మీదకి వెళ్ళండి. అక్కడ ఏం వచ్చాయి చూడండి ఒకసారి. మీకు బ్యాక్గ్రౌండ్ లో కొన్ని పిక్చర్స్ కనిపిస్తా ఉంటాయి సార్. నన్ బ్లర్ అండ్ యాడ్ వచ్చింది సార్. యాడ్ చేయండి. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ముందు బ్లర్ నొక్కండి. పార్టిసిపెంట్స్ అందరూ గమనించండి, ఇందాక దాకా శ్రీరామ్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ లో మనకు కర్టెన్ కనబడింది, ఇప్పుడు కర్టెన్ అంతా బ్లర్ అయిపోయింది. మేడం, కెన్ యూ అబ్జర్వ్ యువర్ స్క్రీన్ యువర్ సెల్ఫ్? ఎస్ సార్. ఎస్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ లోకి వెళ్ళండి. ఓకే సార్. ఇప్పుడు యాడ్ లోకి వెళ్తే వెనకాల మీకు పిక్చర్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏదైనా ఒక నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని మీరు వెనకాల పెట్టుకోవచ్చు. సార్ నాకు మీడియా పిక్కర్ అలా వస్తుంది సార్. అట్లాగే మీకు ఏం పిక్చర్స్ ఏం కనిపించట్లేదు అక్కడ మీకు? పిక్చర్స్ వీడియో ఫిల్టర్స్ ఉన్నాయి సార్ పైన. ఆన్ చేయండి ఏదో ఒకటి ఆన్ చేయండి, పిక్చర్స్ వస్తాయి సార్. ఏంటమ్మా? నన్న ఆప్షన్ వస్తుంది సార్ వీడియో ఫిల్టర్స్ కొడుతుంటే, టచ్ చేస్తుంటే. మీరు యాడ్ కొట్టినప్పుడు యాడ్ కొట్టండి, యాడే ఇమేజ్ అని వస్తుంది. యాడ్ సార్. యాడ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇమేజ్ రావట్లేదా? సెలెక్ట్ అండ్ ఇమేజ్ అని వస్తుంది సార్ అంతే. ఏంటమ్మా? సెలెక్ట్ అండ్ ఇమేజ్. ఒక ఇమేజ్ సెలెక్ట్ కొట్టండి. మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు సెలెక్ట్ ఇమేజ్ కొడితే ఒక గ్యాలరీలోకి వెళ్తారు. ఏదో ఒక గ్యాలరీలోంచి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక ఫోటో కానీ ఏదో ఒకటి అప్రాప్రియేట్ గా ఉన్నది ఒకటి పెట్టేయండి. అందాక జస్ట్ 1 నిమిషం కోసమే. ఓకే ఫ్రెండ్స్, గమనించారు కదా? ఇప్పుడు హ్యాపీగా హైదరాబాద్ ఇంపాక్ట్ ట్రైనర్ 220 బ్యాచ్ వెనకాల శ్రీనివాస్ పెరుమాళ్ గారు ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. యూ కెన్ చేంజ్ అమ్మా. ఒకసారి మరొకటి మార్చండి. చాలా మందికి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ రాదు. ఓకే, థ్యాంక్ యూ. అది అలా ఉంచేసేయండి. చూడండి, ఈ రోజు సెషన్ ఏదైతే జరుగుతుందో ఈ రోజు సెషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒకే బ్యాక్గ్రౌండ్ బోర్ కొడుతుంది కాబట్టి ప్రతిరోజు, ఈ రోజు మీరు నా సెషన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నారు, రేపు ఇంకో సెషన్ అవుతుంది, హ్యాపీగా మీరు ఆ సెషన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. దాని ద్వారా మీకు ఏం తెలుస్తుంది అంటే మీకు మీ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మార్చుకోవడం వస్తుంది. దాని తర్వాత వచ్చిన స్పీకర్కి ఈ మేడం ఎవరో చక్కగా అప్డేట్గా ఉన్నారు అనే విషయం కూడా తెలుస్తుంది. ఈ మేడం ఎవరో చక్కగా అప్డేట్గా ఉన్నారు అనే విషయం కూడా తెలుస్తుంది. క్లియర్? ఎస్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఎవ్వరికి కూడా బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ లేదు అని చాలా మంది మెసేజ్లు పెట్టారు. ఓకే అండి, ఇక్కడ కొంతమందిని నేను చూడగలుగుతున్నాను. సురేష్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చుకోగలుగుతున్నారు. ఉన్నవాళ్ళు మార్చేసుకోండి. ఆల్రెడీ అమర్నాథ్ గారు మార్చేసుకున్నారు, కాకి అప్పలరాజు గారు మార్చుకున్నారు, దుర్గాప్రసాద్ గారు మార్చుకున్నారు, చాలా మంది మార్చుకున్నారు. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ అండి. ఇప్పుడు ఉదాహరణకి నన్ను చూడండి, నేను ప్రస్తుతం ల్యాప్టాప్ లో ఉన్నాను. ఎన్ని మార్చుకోవచ్చు అంటే అసలు విపరీతం అండి, విపరీతంగా మార్చుకోవచ్చు. అసలు ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి విపరీతమైన ఆప్షన్స్ ఉంటాయి. అసలు నిమిషానికి 60 బ్యాక్గ్రౌండ్లు మార్చుకోవచ్చు అండి. ఓకే,
సో మెనీ లిమిటెడ్ ఆప్షన్ ఉంది నా దగ్గర, నేను ఎందుకంటే ఎక్కువ పెట్టుకోలేదు. క్లియర్? లేని వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి, మోర్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. మోర్ ఆప్షన్ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆప్షన్కి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ని మీరు టచ్ చేస్తే యాడ్ అని వస్తుంది, యాడ్ చేస్తే వస్తుంది. ఓకే, ఇక్కడ నేను కేవి లోవరాజు గారిని స్పాట్ లైట్ చేస్తున్నా చూడండి. కేవి లోవరాజు గారు స్పాట్ లైట్ అవ్వాలా? ఓహో, ఆయన నా ఫోటో పెట్టేస్తున్నా డైరెక్ట్ గా, అందుకే నేనే వస్తున్నా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాగా ఎస్ పవర్ స్టార్ గారిని పెట్టారు. వావ్ వావ్. ఇట్లాగా మనము మార్చుకోవచ్చండి. ఇట్లా మనము మన బ్యాక్గ్రౌండ్స్ ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎస్, ఇంకా ఏం చేయాలి సెషన్స్ లో? మనము ప్రతిరోజు అటెండ్ అవ్వాలండి సెషన్స్ ని. నేను దీన్ని మీకు ఒక స్క్రీన్ చూపిస్తాను మీకు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. ఒకసారి ఏం చేయాలి ఏం చేయకూడదు. ప్రొఫెషనల్ గా ఉండాలి. ఓకే, సూటబుల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, యాక్టివ్ గా ఎంగేజ్ అవ్వాలి, పంక్చువల్ అండి. ప్రతిరోజు 7:50కే మీరు అటెండ్ అయిపోండి. యూజ్ యువర్ చార్ట్ ఫంక్షన్ వైజ్లీ. నెక్స్ట్, డోంట్ డూ మల్టీ టాస్క్ అండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒకేసారి అనేకమైన విద్యలు చేసేస్తూ ఉంటారు. ఇక్కడ క్లాస్ వినేస్తూ ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడేస్తూ ఉంటారు, ఇంకోతో చాటింగ్ చేసేస్తూ ఉంటారు, ఇంకోరికి మెసేజ్ చేసేస్తూ ఉంటారు. అలా ఏం చేయకండి. నెక్స్ట్, డోంట్ ఇంటరప్ట్ అదర్స్. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరు మాట్లాడి ఇంటరప్ట్ చేయకండి. డోంట్ యూజ్ డిస్ట్రాక్టింగ్ బ్యాక్గ్రౌండ్స్. కొంతమంది వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ని ఎలాంటి పెడతారంటే మంచి బ్యాక్గ్రౌండ్స్ కాకుండా కొంచెం ఇబ్బందికరమైన బ్యాక్గ్రౌండ్స్ పెడతా ఉంటారు. అలా పెడితే వెంటనే మా స్వాతి గారు చెప్పేస్తారు అనుకోండి. ఎస్, తర్వాత మీరు ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఐఎమ్ సో అండ్ సో, నేను గిరిప్రసాద్, నేను స్వాతి, నేను శ్రీరామ్, నేను అమర్నాథ్, నేను మీ పేరు. ఓకే, వీలుంటే మీ ఊరి పేరు. అట్లా మీరు ఏం చేయాలి అంటే వాళ్ళతో స్పీకర్తో మాట్లాడినప్పుడు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. ఓకే అండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీటింగ్ యొక్క ఈ ఎటికేట్స్ ని మీరు మర్చిపోకూడదు. ఓకే, డోంట్ ఓవర్ స్టే యువర్ వెల్కమ్. ఒకవేళ మీరు మాట్లాడే అవకాశం వచ్చింది అనుకోండి, ఇంకా అదే పనిగా మాట్లాడుతూ ఉండకండి. మీరు చెప్పాల్సిన పాయింట్లు చెప్పి వెంటనే లీవ్ అవ్వండి. అలా మీరు లీవ్ అయితేనే రెండో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. కొంతమంది ఏంటంటే దే వాంట్ టు టేక్ మోర్ స్క్రీన్ టైం. ఎక్కువ స్క్రీన్ మీద ఉండాలనుకుంటారు, ఎక్కువ ఫోకస్ అవ్వాలనుకుంటారు, అట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు. తర్వాత మీరు ఎలా నేర్చుకోవాలి? ఇది కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చుకోండి. ఓకే, లెర్న్ విత్ ఫన్. మిమ్మల్ని ఎవరో జాయిన్ చేశారు, అమ్మ ఏం జాయిన్ చేశాడరా బాబు అని చెప్పి వాడిని తిట్టుకోకుండా వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళని మీరు థ్యాంక్ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ 30 days కంప్లీట్ గా మీలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళని థ్యాంక్ చేయండి. మీరు కష్టంగా కాదు ఇష్టంగా నేర్చుకోండి. తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు సెషన్ తర్వాత మీరు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అదే చెప్తాను ఇప్పుడు. ఏం చేయాలి? ఇప్పుడు దాకా సెషన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్పాను. మేబీ 1 or 2 పాయింట్స్ స్కిప్ అయితే అయ్యి ఉండొచ్చు. సెషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మీకు ఒక అద్భుతమైన బాధ్యత అప్పగించబడుతుంది. ఆ బాధ్యత పేరే ఫీడ్బ్యాక్. ఆ బాధ్యత పేరే ఫీడ్బ్యాక్. మీరు ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తో పాటు మరొక కార్యక్రమం ఉంటుంది, దాని పేరు అసైన్మెంట్. ఓకే, మీకు
ఈ ఫీడ్బ్యాక్ కి అసైన్మెంట్ కి సపరేట్ గా టెలిగ్రామ్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తారు. స్వాతి గారు అట్లా చేసుంటారు అనుకుంటాను నేను, లేకపోతే చేస్తారు అని చెప్దాము. చేస్తారండి. మీ ఫీడ్బ్యాక్లు అన్నీ కూడా టెలిగ్రామ్ లో ఇవ్వాలి, టెలిగ్రామ్ గ్రూప్ లో ఇవ్వాలి. మీ అసైన్మెంట్లన్నీ టెలిగ్రామ్ లో ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను నేను. నాకు నచ్చిన సార్ నరేంద్ర గారు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ రాకపోవడం అనేది అది డిఫాల్ట్ గా మీ ఫోన్ తో వచ్చిన ప్రాబ్లం. అది మనం ఎవరు ఏమీ చేయలేము. ఓకే, మీరు అవసరమైతే కొత్తగా ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చే ఒక ఫోన్ కొనుక్కోవాలి, లేదు అంటే అదే ఫోన్ తో సర్దుకుపోవాలి. లేని ఫోన్స్ మనం ఏం చేయలేం. ఉన్న ఫోన్స్ మాత్రమే వీ కెన్ చేంజ్ అవర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, మీరు చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఒక ప్లెయిన్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఒక గోడ చూసుకొని ఆ గోడ దగ్గరికి వెళ్ళుకొని మనము హ్యాపీగా ఇందాక నేను చూపించినట్టు మన యొక్క మొబైల్ స్టాండ్లు కానీ, మొబైల్ స్టాండ్ లేకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో పంచదార డబ్బా ఉంటుంది, ఉప్పు డబ్బా ఉంటుంది, ఉప్పు డబ్బాని కూడా మనం స్టాండ్లా వాడేయచ్చు. నేనైతే అలాగే వాడేవాడిని. ముందులో తెలియదు అసలు ఇట్లాంటి స్టాండ్లు ఉంటాయని కూడా తెలియదు. ఆ స్టాండ్లను కూడా వాడేయచ్చు. ఎస్, శేఖర్ గారు చూపిస్తున్నారు. ఏంటి సార్ అది? ఇస్త్రీ పెట్టా? ఓకే ఓకే, ఎస్, మీ క్రియేటివిటీ అండి. మీరు ఏం వాడుకుంటారు అనేది మీ క్రియేటివిటీ. ఇదే వాడాలి ఇది వాడకూడదని నేను చెప్పను. మీరు ఎస్, మీరు ఇష్టం, మీరు ఏదైనా వాడేయచ్చు. చివరిగా మనం ఏం చేయాలి? సెషన్ అయిపోయిన తర్వాత 2 పనులు చేయాలి. ఒకటి ఫీడ్బ్యాక్. అది ఎప్పుడు చేయాలి సార్? 3 రోజుల తర్వాత ఇవ్వచ్చా? నో. ఈ సెషన్ అయిపోయిన తర్వాత అందరూ జై హింద్ జై భారత్ వందే మాత్రం చెప్తాము మన క్లోజింగ్ ఆప్షన్ కింద. క్లోజింగ్ స్లోగన్ చెప్పిన తర్వాత అవసరమైతే భోజనం చేసేసి ఒక 5 minutes దీనికోసం స్పెండ్ చేయండి. ఇప్పుడు దాకా మీరు ఏం నోట్స్ రాసుకున్నారో చూసుకొని చెప్పాలి. ఏం చెప్పాలి? ఒక ఫీడ్బ్యాక్ చెప్పాలి. మీ పేరు చెప్పండి. ఓకే, నేను శ్రీవాణి 220 బ్యాచ్. ఈ రోజు నేను జూమ్ ఎటికేట్ సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నాను. ఈరోజు స్పీకర్ గిరిప్రసాద్ గారు జూమ్ ఎటికేట్స్ గురించి చెప్పారు. ఏం చెప్పారు అనేది కొన్ని పాయింట్లు చెప్పండి. అది మీకు శాంపిల్ వీడియో చూపిస్తాను. శాంపిల్ వీడియో ఒకటి చూపిస్తాను, అలా చేయండి. అదే మీరు అసైన్మెంట్ చేశారనుకోండి, అసైన్మెంట్కి నెంబర్ ఉంటుంది 1 2 3 4 అని. ఎస్, నేను శ్రీవాణిని మాట్లాడుతున్నాను. నాకు ఇవ్వబడిన అసైన్మెంట్ నెంబర్ 1. ఆ అసైన్మెంట్కి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు చెప్పండి. ఆ అసైన్మెంట్ని కంప్లీట్ చేయండి. చివరిలో అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ చెప్పండి, జై హింద్ చెప్పండి. మీ అసైన్మెంట్ ఎంతసేపు ఉండాలి? వాళ్ళు టైం ఇస్తారు. మీ ఫీడ్బ్యాక్ ఎంతసేపు ఉండాలి? కనీసం మినిమం 1 to 2 minutes, లేదా మీకు ఇంకా బాగా నచ్చింది అంటే 3 minutes అంతే. కానీ నేను గంట చెప్పాను కదా అని చెప్పి మీరు కూడా గంట చెప్పి చెప్పారనుకోండి ఫీడ్బ్యాక్, అది ఫీడ్బ్యాక్ అవ్వదు, మరో సెషన్ అవుతుంది. కాబట్టి అట్లా చేయకండి. నేను లాస్ట్ గా మీకు ఒక ఫీడ్బ్యాక్ చూపించి నేను నా సెషన్ ని క్లోజ్ చేస్తాను. రావట్లేదా? హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. నిన్న మనం సెషన్లో గిరిప్రసాద్ సార్ జూమ్ ఎలా యూజ్ చేయాలి యాప్ని అనే విషయాన్ని గురించి చెప్పారు. సో దాంట్లో మనకి ఏం చెప్పారంటే వీడియో ఎలా ఆన్ చేయాలి, ఆఫ్ చేసుకోవాలి, మ్యూట్లో ఎలా పెట్టుకోవాలి, మ్యూట్ అన్మ్యూట్ ఎలా చేసుకోవాలి, అండ్ రీనేమ్, హ్యాండ్ రైజింగ్ అండ్ డిజిటల్ హ్యాండ్ రైజింగ్ అండ్ ఫిజికల్ హ్యాండ్ రైజింగ్ గురించి చెప్పారు. చాలా బాగా అర్థమైంది సార్. సో నాకు తెలియని విషయాలు నేర్చుకున్నాను నేను. సో మనం మీటింగ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాన్ని కూడా
సార్ చెప్పారనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా చెప్పడమే కాకుండా ఆప్షన్స్ గురించి మాతో కూడా చేయించారు. సో ఐఎమ్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, అది ఇంకా ఉంది కానీ నేను దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. మీరు మీ స్టైల్లో మీరు ఇవ్వండి. నేనేమంటానంటే మీరిచ్చే ఓ ఫీడ్బ్యాక్ బెస్ట్ ఫీడ్బ్యాక్ అయితే విత్ యువర్ పర్మిషన్ నెక్స్ట్ నా సెషన్స్కి మీ ఫీడ్బ్యాక్ని, ఇప్పుడు ఒక మేడం ఫీడ్బ్యాక్ని ఏ విధంగా అయితే నేను అందరికీ ఒక మోడల్ ఫీడ్బ్యాక్ లా వాడుతున్నానో, ఈ విధంగా ఒక మోడల్ ఫీడ్బ్యాక్ లాగా మీ ఫీడ్బ్యాక్ని కూడా నేను విత్ యువర్ పర్మిషన్ వాడుకుంటాను. ఓకే అండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జూమ్ సెషన్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జూమ్ సెషన్. Over to the host, Andy. Thank you very much for the opportunity. Over to the host, Swati garu. Thank you, sir. Thank you so much for your wonderful session and valuable time. సో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. జూమ్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, హ్యాండ్ రైజ్ ఎలా చేయాలి, రీనేమ్ ఎలా చేయాలి, మ్యూట్ అన్మ్యూట్ ఎలా చేసుకోవాలి, స్క్రీన్ షేర్ ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే తీసుకోండి మేడం. ఎస్ సార్. సో ఈ జూమ్ గురించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఇప్పుడే నేర్పించారు కదా మనకి, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, సార్తో మాట్లాడే అవకాశాన్ని తీసుకోవచ్చు సార్. రమేష్ గారు హ్యాండ్ రైజ్ చేయడంతో పాటు మీ వీడియో కూడా ఆన్ చేయాలి. ఎస్ సార్. ఎస్ సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే. ఐ రిక్వెస్ట్ మీరు మీ ఫీడ్బ్యాక్స్ ని వీడియోస్ రూపంలో ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ తీసినప్పుడు కూడా మీ వీడియో ఖచ్చితంగా మీ మొబైల్ అడ్డంగా ఉండాలి. అట్లాగే ఇవ్వండి. కొంతమంది నిలువుగా ఇస్తారు, నిలువుగా వద్దు, అడ్డంగానే ఇవ్వండి. ఎస్. తర్వాత మీ అందరికీ ఫైనల్ గా నేను చెప్తున్నాను, ఒకవేళ ఇంకా ఎవరైనా ఇక్కడ ఉండి రిజిస్టర్ చేసుకోకుండా ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. డూ రిజిస్టర్ రైట్ నౌ. ఇంతకంటే మంచి సెషన్స్ 30 సెషన్లు మీకు దగ్గర రాబోతున్నాయి. 30 మంది స్పీకర్లు ప్రతిరోజు అద్భుతమైన లెర్నింగ్స్ మీకు ఉంటాయండి. ఆఫ్టర్ 30 days you will become an expert speaker. You will an expert trainer. నేను చివరిలో ఒక్క మాట చెప్పి నేను క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. నేను కూడా ఒకప్పుడు మీలాగా ఒక పార్టిసిపెంట్ లాగా ఇక్కడ జాయిన్ అయిన ఉన్నాయి. ఎస్, శ్రీనివాస్ సార్ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ సార్ మా మిత్రులు, శ్రీనివాస్ పెరుమాళ్ సార్ నమస్తే. మా శ్రీనివాస్ సార్ కూడా ఇలాగే జాయిన్ అయ్యారు. నౌ టుడే he is regional president 1. వెరీ యాక్టివ్ అండ్ వెరీ హంబుల్ పర్సన్. నేను ఈరోజు రీజనల్ ప్రెసిడెంట్ 5, రీజన్ 5. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారో చూడరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడరు, మీ వర్త్ మాత్రమే చూడబడుతుంది. ఒక సాధారణమైన వ్యక్తిలా వచ్చిన మనము ఇక్కడ లీడర్స్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. రేపొద్దున మీలో ఒకరు ఇక్కడ ఇలాగా ముందుకొచ్చి జూమ్ సెషన్ తీసుకోవచ్చు. ఆ తరువాత ఎస్ సార్, ఐ విల్ ఆన్సర్ రైట్ నౌ. క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. రమేష్ గారు క్వశ్చన్ అయిపోయిన తర్వాత నేను అది కూడా ఆన్సర్ చేస్తాను. ఎస్, మీ అందరి డౌట్స్ నేను తీసుకుంటాను, నో ఇష్యూస్. రమేష్ గారు క్వశ్చన్ మాత్రం చూరుగా అడగండి. సార్ క్వశ్చన్ కాదు, అభ్యర్థన, రిక్వెస్ట్. చెప్పండి సార్, అభ్యర్థించండి. సార్ మీ పీపీటీలు చాలా బాగున్నాయి, కుదిరితే మీ పీపీటీలు షేర్ చేయండి. షూర్ సార్, నేను ఐ విల్ షేర్ విత్ స్వాతి గారు. స్వాతి గారు షేర్ చేస్తాను. స్వాతి గారి దగ్గర తీసుకోండి. థ్యాంక్ యూ సార్. నా దాంట్లో బ్యాక్గ్రౌండ్ మార్చుకునే ఆప్షన్ లేదు సార్. అది సార్ ఆప్షన్ లేకపోతే